దేహో నాగమకం దేహో దేహసాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత డిండిమఖ మనోనాగమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమఖ మనోనాగమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమఖ నాజ్ఞానం శ్యామకం దేవో అజ్ఞానసాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత డిండిమఖ నాహం సర్వం అహం సర్వం మమ సర్వమితి స్ఫుటం నాహం సర్వం అహం సర్వం మమ సర్వమితి స్ఫుటం జ్ఞాతే తత్వే కుతో దుఃఖం ఇది వేదాంత డిండిమఖ. ఈ డిండిమ ధ్వని మనలో ఉండే భయాన్ని పోగొడుతోంది. ఢామ్ ఢామ్ ఢమ్ ఢామ్ ఢామ్ ఢమ్ అని పెళ్లికి బ్యాండ్ మేళం మోగుతుందే, అది పెళ్లి కొడుక్కి కాస్త భయం కలిగిస్తుంది. ఇప్పుడు బయట మోగుతున్నాయి, 16 రోజుల తర్వాత వీపు మీద మోగుతాయి. పైగా ఈ మోగించినందుకు వాడికి డబ్బులు ఇస్తారు. వీడి వీపు మీద మోగేవాడికి ఎవరు జబ్బులు ఇస్తారు. 16 రోజులు బయటే మోగుతాయి, తర్వాత మన వీపు మీద మోగుతాయి. ఇద్దరికీ మోగుతాయి శుభ్రంగాను. అప్పుడు అర్థం ఏమిటో ఇలా దిగాం. మరే ఎవరు దిగమన్నారో? ఇద్దరు చెయ్యట్టుకుని అగ్ని చుట్టూ తిరిగి దిగారు. మళ్ళీ గోతులో దిగలేదు, అగ్నిలో దిగారు. తెలుస్తుందండి, ఎవరు చెప్పక్కర్లేదు. అందుకే 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే టీకా తాత్పర్యాలతో సహా అర్థం అవుతుంది. అందులో ఉద్యోగాలు కూడా చేస్తే ఆడవాళ్ళు వాళ్ళకి 5 ఏళ్ల ముందే అర్థమవుతుంది బోనస్. ఇక్కడ ఇటు గొడవ అటు గొడవ, ఎందుకు వచ్చిందిరా బాబు ఇది, ఎందుకు వచ్చిందిరా అయిపోతుంది. ఇంకా వాళ్ళకు ఒక అదృష్టం ఉద్యోగం చేయడం ముందే తెలిసిపోతుంది, ఇంకో 5 ఏళ్ళ ముందే. దానికి కారణం అండి. అంచేది డిండిమ ధ్వని ఎందుకు అది దాని గురించి చెప్పడం అంటే, ఆ ఎప్పుడు రామడోల మేళం ధ్వని ఏదైనా సరే మేలు కొలపడానికే కదండి. పడుకునేటప్పుడు ఇవన్నీ వాయించరు కదా, నిద్రపోవడానికి అయితే వాయించరు, మేలు కొలపడానికి. మనుషుల్ని మేలు కొలిపేది కాబట్టి డిండిమహ అన్నాడు. దేహోనాహం అహం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్ నా అహం దేహ, నేను ఈ శరీరాన్ని కాను. ఇది మనం రోజు అనుకోవాలి. ముందు అనుకుందాం, ఊరికే చూసి రాసినట్టు రాద్దామండి ఒకసారి, ఏం నష్టమేం లేదని చేద్దాం. నేను ఈ శరీరం కాను, నేను ఈ శరీరం కాను. రామకోట రాసే బదులు ఇది రాయండి, ప్రయోజనం ఉంటుంది నేను చెబుతాను. దానికి పెద్ద సెంటిమెంటు కోట్ రాయడం, మధ్యలో ఆపత్స ఏకాశనాడు ఆపేశ, ఇది గొడవే ఇదంతా. ఇంకా ఈ పుస్తకం పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, నిన్నెవరు రాయమన్నారమ్మా? నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, 70 ఏళ్ళు దాటాక పని పాట లేని వాళ్ళు కోడలు కొడుకు కాపురంలో వేలెట్టి ఇబ్బంది పెట్టకుండా రామకోట చెప్పారు. వాళ్ళ కోసం మాట్లాడకుండా కూర్చొని రాసుకోండి. అది ఇప్పుడు యువతరం మొదలెట్టేశారు. ఇదో తిక్క మొదలైంది. ఇక్కడ 1,00,000 పుస్తకాలు రాయడం, స్తూపం అనడం, దానికి ఒక పెద్ద భోజనాలు. ఏమిటిది? ఎవరికండి రామకోటి? శుభ్రంగా వయస్సులో ఉండి బాధ్యతలు నిర్వర్తించుకోవాల్సిన వాళ్ళు రామకోట రాయడం ఏంటండి? కూర్చుని పని పాట లేదా? నీ పని నువ్వు చేయి. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. ప్రతి వేదాంతం చెబుతున్నమాట, ప్రతి మతం చెబుతున్నమాట. పని చేయవలసిన వాడు పని చేయడం మానేసి రామకోట రాస్తాడా? ఆంజనేయ స్వామి రామకోట రాసేయడం ఎక్కడైనా ఉందా అండి? గమనించిన సుందరకాండ మొత్తం ఎందుకు అంత ప్రచారం చేస్తున్నారు రామకోట గురించి? మనకు సులభమైన ఉపాయాలు చాలా ఇష్టం. రాసేస్తే చాలే, రాసేయి. అందుకే తెలివైన వాడు ఒకడు రామకోట రాయలేదు, 1,00,000 రాసి తర్వాత 100 జిరాక్స్ కాపీలు తీయించాడు. ఇప్పుడు దాల్చిన వాడికి పుణ్యం వస్తుంది. ఏం చేసుకోవాలి ఈ జిరాక్స్లన్నీ? వాడు వాదిస్తాడు కోర్టులో. టెక్నికల్గా మీరు ఏమన్నారండి, కోర్టు రాయమన్నారు, లెక్కెట్టుకోండి. టెక్నికల్గా అయితే జయలలిత జడ్జే తీర్పు చెప్పాల్సిందే. టెక్నికల్గా కరెక్ట్, అది మాట్లాడడానికి లేదు. కానీ ఎందుకు రాయమన్నారు? దాని ఉద్దేశం ఏమిటి అసలు? లౌకిక వ్యవహారాల్లోకి మనస్సు వెళ్లకుండా నీ మనస్సు దాని మీద ఉండడం కోసం రాయమంతే. అదో సెంటిమెంట్ పెట్టుకుని పొరపాటు చేసుకోమనా? దాని బదులు ఇది రాద్దాం, నేను ఈ శరీరం కాను, నేను ఈ మనస్సు కాను రాద్దాం. ఏమవుతుందో? కోటిసార్లు అక్కల 10 సార్లు అయ్యండి, అక్కడ ఆపేయండి, కాస్త ఆలోచించండి. ఎందుకు కాను చెబుతున్నాడు ఆయన. దేహ సాక్షీతి నిశ్చయాత్. మనం ఈ శరీరం కావనే విషయం తెలియాలి అంటే మనకంటే అదృష్టవంతురాలు పావండి. నిజంగా ఏదో మానవ జన్మ అంటారు, కానీ మానవ జన్మ గొప్పతనం ఏమిటంటే ఈ జీవుల జన్మల నుంచి విశేషాలు గ్రహించే విచక్షణ శక్తి మనకుంది. పావుకి అది లేదు. ఎంత గొప్పదండి పాము! పావుకి దాని శరీరం అది కాదని గ్రహించే అవకాశం భగవంతుడు ప్రత్యక్షంగా ఇచ్చాడు. పాము కుబుసాన్ని విడిచిపెట్టేస్తుంది, పూర్తి చర్మం, ఇంకా అంగుళం కూడా తేడా ఉండదు, పూర్తి చర్మం విడిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది. అసలు ఆ విడిచిపెట్టిన కుబుసం చూస్తే, దూరం నుంచి చూస్తే నిజంగా పామే అనుకుంటాం మనం.
ఎక్కడ పొలుసు కూడా బయటికి రాదు, నాకు గొట్టంలో అలా ఉంటుందని పూర్తిగా. అదే అవకాశం మనకుంటే అరగంటలో గ్రహించమండి శరీరం మనం కాదని. ఎప్పుడైనా 40 ఏళ్ళు వచ్చాక మనిషికి కూడా కుబుసం విడిచిపెట్టినట్టుగా శరీరం మొత్తం వెళ్ళిపోతే ఆ శరీరాన్ని చూడగానే అర్థమైపోలా అదో లాగు చొక్కా లాంటిదని. ఈ అదృష్టం పావుకుంది, మనుషుకి లేదు. పాము అందుకంటే గొప్పదా కదా? జంతువునాం నరజన్మ దుర్లభం అంటే అలాగా ఎంత శంకరాచార్యతి మాత్రం ఆయన ఎందుకు అన్నాడు? పావుకి ఈ విషయం ఉందని గ్రహించే శక్తి నీకుందయా, పావుకి లేదు కదా అన్నాడు ఆయన. పావు ఏమనుకుంటుంది? ఇది ఏదో వ్యాధి అనుకుంటుంది, దానికి అంతకంటే ఏం తెలియదు, మనకి తెలుసు. అందుకే భారతంలో జనకుడు ఒక చోట చెబుతాడు, నీ శరీరాన్ని నువ్వే విడిగా తీసి చూడమంటాడు. సరిగ్గా శివతత్వం అర్థమైతే అదేనండి. కాశీఖండంలో అన్న నన్నెచోడును కుమార సంభవంలో ఒక చిత్రమైన ఘట్టం ఉంటుంది, దక్షయజ్ఞం గురించి. అమ్మవారు సరే కథ అంతా తెలుసున్నదాకా అక్కడికి వెళ్ళాక దక్షుడు మీ ఆయన ఏనుగుతోలు కట్టుకుంటాడు, పురులు వేసుకుంటాడు, అన్ని అమంగళ చిహ్నాలే, నీకు బుద్ధి లేక చేసుకున్నావు. ఈయన ఇచ్చాడు పిల్లని. అహంకారం వచ్చారు అలా ఉంటే మాటలు. ఆయన ఓ మనిషి, ఆయన ఓ దేవుడా, ఇగో బ్రహ్మను చూడు, విష్ణువును చూడు, ఇంద్రువును చూడు అన్నాడు దక్షుడే స్వయంగా. అంటే అక్కడ అమ్మవారు ఓ మాట అంటుంది, నన్నెచోడు కుమార సంభవంలో రాస్తాడు. ఆయన పురులు వేసుకున్నాడా, ఆయన చర్మం ధరించాడా, ఆయన బుడిద పూసుకున్నాడా? ఇక్కడికి వచ్చిన దేవతలు బ్రాహ్మణులు ఎవరు చర్మము ఎముకలు బుడిద లేకుండానే వచ్చారా అన్నాడు. వీళ్ళు లోపల పెట్టుకున్నారా, ఆయన బయట పెట్టుకున్నాడు, అంతే కదా అంటే ఆవిడ. అదే అమ్మవారి ప్రశ్న తండ్రికి. వీళ్ళంతా లోపల పెట్టుకున్నారు తండ్రి, ఈ వచ్చిన బ్రాహ్మణులు ఋషులు ఎవరికి ఎముకలు లేవా? ఎముకలు లేని శరీరాలా ఇవి? ఏమన్నా వెన్నముద్దలా? వీళ్ళెవరికి చర్మం లేదా? వీళ్ళంతా లోపల పెట్టుకుంటే పవిత్రుడయ్యారా? మా ఆయన అదే ఏనుగుతోలు చర్మం బయటికి ఒప్పుకొని అదే పుర్రెలు బయట వేసుకుంటే మా ఆయన అపవిత్రుడయ్యాడా? ఈ మాట అమ్మవారు అంటుంటే మనకు అమాయకంగా అదేమిటి లోపల పెట్టుకోవడం బయట వేసుకోవడం ఒకటే, అమ్మవారు అలా అంటే దాంట్లో తత్వం ఏమిటంటే శివుడు ఎందుకు బయటికి చర్మం కట్టుకుంటాడు, ఎందుకు ఎముకలు వేసుకుంటాడు? ఒక్కసారి నీ శరీరంలో ఎముకల్ని బయట వేసుకున్నట్టుగా నీ చర్మాన్ని నువ్వే మొలతాడికి ఒక తువ్వాలుగా కట్టుకున్నట్టుగా చూడరా మూర్ఖ శిఖామణి, ఈ దేహం నువ్వు కాదని అర్థం అవుతుంది చెబుతున్నాడు శివుడు. ఒక్కసారి మనం ఊహిద్దామండి, రాత్రి మంచం మీద పడుకుని మన ఎముకలు తీసి మనమే మెడలో వేసుకున్నాం, మన చర్మం తీసి మనమే కట్టుకున్నాం, ఈ కళ్ళు తీసేగానే ఉండే గుంటలు పుర్రె గుంటలు ఊహిద్దాం, భయంకరంగానేనా ఊహిద్దాం, దెబ్బకి అర్థమైపోలేదండి దేహం మనం కాదని. ఇది శివతత్వం. అమంగళం అంటే అలాగా అసలైన దేహతత్వం అర్థం కావాలంటే శివారాధనే చెయ్యాలి. ఆ చర్మాన్ని బయటకి ఏనుగుతోలు కుక్కతోలు పక్కనట్టండి, ఏదైనా తోలే కదా, మనిషి తోలేనా, ఆ తోలు కట్టుకున్నాడు ఆయన. అది కూడా నెత్తురోడే తోలు, ఎందుకంటే చర్మాన్ని మీరు చీరిస్తే నెత్తురోడుతూ ఉంటుంది, అందుకే ఏనుగుతోలు నెత్తురోడేది కట్టుకుంటాడు ఆయన. అదేమి ఇస్త్రీ చేసింది కాదు, ఏనుగుతోలు నెత్తురోడుతూ ఉంటుంది, అది కట్టుకుంటాడు ఆయన. అంటే నీ చర్మాన్ని నువ్వు కట్టుకో, తువ్వాల కింద కట్టుకో, అప్పుడు తెలుస్తుంది నువ్వేమిటావు. ఇది దేహోనాగమకం దేహీ దేహ సాక్షీతి నిశ్చయాత్. ఆ విషయాన్ని నేను దేహాన్ని కాను, నేను లోపల ఉండే దేహిని అని తెలుసుకోగలిగితే జన్మ మృత్యు ప్రహీణోసం ఇది వేదాంత రిండిమగ. వాడికి జన్మ లేదు, మృత్యువు లేదయ్యా. ఇవన్నీ శరీరానికి ఉన్నాయి, జన్మ కానీ మృత్యువు కానీ. లోపల ఆత్మకి ఎందుకు ఉంటాయండి? ఆ ఆత్మ మనం కాదు, మనం దేహమే అనుకుంటే అంతకంటే అజ్ఞానంలో పోని ఇంత పని మనం చెయ్యలేం, ఊహించను కూడా ఊహించలేం. చర్మం బయట ఎవరైనా పోయిన వాళ్ళు ఉన్నప్పుడు పారిపోకుండా శుక్రవారమా మంగళవారమా చూడొచ్చా చూడకూడదా స్నానం చేయాలా ఈ ఊరికే ఆలోచన కాకుండా అసలు వాడు ఇంతవరకు వాడి పేరు సుబ్బారావు, ఇప్పుడు ఆ సుబ్బారావు అని పిలిస్తే పలకడే. ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి, చర్మం అక్కడే ఉంది. మనం సుబ్బారావు అని ఇంతవరకు కుర్చీలో కూర్చోబెట్టిన పెద్ద మనిషి శరీరం అంతా అక్కడే ఉంది. వాడు ఇప్పుడు ఎందుకు పలకట్లా అంటే ఇంతవరకు మనం పిలిచిన సుబ్బారావు ఈ దేహం కాదు. అర్థమైపోలేదండి వెంటనే. అలాగే మనము కాదు. ఆయనకు వచ్చిన మృత్యువు మనకి రాదా? మనం ఆయన గొప్పవాళ్ళవా ఇక్కడ? ఇది రేపు మనకు వచ్చినా ఇంతే కదా, మన అక్కడ పడుకోబెడతారు, ఎవరో మోసుకెళ్ళిపోతారు. ఇవాళ మనం ఒకళ్ళు మోస్తున్నారు, రేపు మనం పడుకుంటాం ఇంకోటి మోస్తాడు. ఈ భావన రాగానే దేహం మనం కాదనే విషయం అర్థం కాలా. అప్పుడు జన్మ కానీ మృత్యువు కానీ మళ్ళీ ఇంకో దేహం ధరించినా మళ్ళీ ఇంకోసారి చనిపోయినా ఇవన్నీ శరీరానికే కదా. ఎంత చక్కని మాట చెప్పారండి శంకరాచార్య. ఇందులో కూడా అతిశయోక్తుందా? ఇది కవిత్వం కాదమ్మా, శాస్త్రం ఇది. ఆయన శబ్దాలంకారాలు ఉపయోగించి అందంగా చెప్పారు, మహాకవి కాబట్టి. కానీ ఇది శాస్త్రం. ఇది దేహోనాగం అహం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసం ఇది వేదాంత రిండిమ. ఇంకో ఉదాహరణ కూడా దేహం మనం కాదనడానికి. రాత్రి పడుకున్నాం, కలగన్నాం, కలలో మనం ఓ శరీరం ధరించాం, ఖచ్చితంగా మన శరీరమే కదా. పక్క శరీరాలు పక్కనట్టండి, ఏదో ఒక శరీరం మనది ఉందిగా అందులో. మరి అది నువ్వా ఇది నువ్వా? పడుకున్నది నువ్వా? మంచం మీద పడుకున్నది నువ్వా? కల్లో ఉన్నది నువ్వా?
ఒకేసారి అలా 2 శరీరాలను ధరించామండి, మెలకు వచ్చాక ధరించమని చూద్దామండి అన్న. అంచేత మనకు ఖచ్చితంగా ఈ దేహం కాని దేహం ఒకటి వేరే ఉంది, అది రాత్రి మనమే ధరిస్తున్నాం, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు, అది మనస్సు. అంచేత ఓ మెట్టు పైకెడదాం, మనం ముందు దేహం కాదు మనస్సు, అక్కడ ఆగుదాం. ఎక్సర్సైజ్ చేయాలి కదా, అభ్యాసం. అంచేత మనం దేహం కాదు మనస్సు, ఎందుకంటే మనం కలగంటున్నప్పుడు మన మనస్సు ఇంకో శరీరం ధరిస్తోంది, అదే ఆ కలలో ఉన్నంతసేపు ఆ శరీరమే మనం అనుకుంటున్నాం. ఇక్కడ పడుకున్నామని ఇది ఊపిరి పీలుస్తోందండి విచిత్రంగా, వీడేం చచ్చిపోలేదు, ఊపిరి పీలుస్తున్నాడు హాయిగా. వీడు బతుకున్నాడు ఎక్కడ, వీడు బతుకున్నాక వీడికి ఇంకో శరీరం ఏమిటండి? అంచేతను ఆ రెండో శరీరం మనం ఆ మనస్సులో ఉన్నది, దానికి సమాధానం చెబుతున్నారు ఆయన. మనోనాగమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంతరిండిమక. కళ వచ్చేసరికి ఆ మనస్సు నువ్వే అనుకుంటున్నావు కదా అమాయకుడ, మనస్సు కూడా నువ్వు కాదు. మనోనాగం, నేను ఆ మనస్సును కాదు. అహం దేవక, మనస్సు కంటే అతీతంగా ఉండేటువంటి ఒక దేవక, ఒక దేవుణ్ణి నేను అనుకుందాం. ఏదో ఎక్స్ అనుకోవాలి కదా లెక్కల మాస్టర్ లాగా, అంటే దేవహ అనుకుందాం. దేవహ ఏమిటో తర్వాత కనుక్కుందాం. ఓ లెక్కల మాస్టర్ కొడుకు పుట్టేట, ఇవి అందరూ తలుపు పేరు చెప్పండి. మేము సత్యనారాయణ స్వామి వ్రతం సత్యనారాయణమూర్తి పేరు పెట్టాల్సిందే. అటువైపు అత్తగారు వచ్చింది, నాకు పావుగా అల్లో కనపడింది, నాగా పెట్టాల్సిందే. ఈ మామగారు వచ్చాడు, నా పేరు సుబ్బారావు, సుబ్బా పెట్టాల్సింది, నాగా సుబ్బా ఒకటే కుదరదు, నా పేరు పెట్టాల్సిందే అన్నాడు. ఇంకో మామగారు వచ్చాడు, సూర్యనారాయణమూర్తి అరసవెల్లి, మేము అరసలు కూడా చేసుకుంటే ఆయనకి పెడతాం, నువ్వు సూర్య పెట్టాల్సింది. నాగా సత్య సూర్య వీడికి మండింది లెక్కల మాస్టర్, నేను అసలు వీడికి పేరెట్టను, వీడికి ఎక్స్ అనుకుంటాను, వీడి విలువ తర్వాత కనుక్కుంటాను అన్నాడు. లెక్కల మాస్టర్ లక్షణం అది. అనుకుని విలువ కనుక్కోవడంలో ఒక సుఖం ఉంది, వాడికి విలువ ఉంటే కనుక్కోవచ్చు, లేకపోతే లేదు. ఎక్స్కి విలువ ఉంటుంది, వీడికి ఉంటుందని లేదుగా, ఉంటే కనుక్కోవచ్చు, లేకపోతే లేదు. అంతే తేలిపోయింది. నేను మనస్సును కాదు, అది ఎలా తెలుస్తుందయ్యా? కల కూడా అయిపోయాక గమనించండి, గాఢ నిద్ర పట్టింది, అప్పుడు మనస్సు లేదు. మనస్సు ఉంటే ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకే మనశ్శాంతి అంటే అర్థం మనస్సు ఇంటూ శాంతి. ఆచార్య యాత్రేని అడిగిన చెబుతాడు, మనసు ఉన్నవాడికి సుఖము లేదంతే అని. సినిమా పట్ల చాలా గొప్ప వాళ్ళు, మహర్షులు వాళ్ళు మామూలు మహావేదాంతులు వాళ్ళు, లేదా అంత పాటలు ఎలా రాస్తారని సముద్రాలు అనగా ఆచార్య యాత్రే ఈ తరం వరకు ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి. అందుకని మనశ్శాంతి అనే మాట ఉండదు, మనసు శాంతి, మనస్సు ఇంటూ శాంతి. మనసు ఉంటే శాంతి ఉండదు, శాంతి అంటే మనసు లేకుండా పోవాలి. అందుకే శమం అంటారు, శమం నుంచి శాంతి వచ్చింది, దమం నుంచి దాంతి వచ్చింది. దమం అంటే బయటి ఇంద్రియాల నిగ్రహం, కన్ను ముక్కు చెవులు ఆపుకోవడం. కళ్ళు మూసుకుంటే ఆగిపోతుంది, కానీ మనసులో కనపడలా దృశ్యం. మరి అప్పుడేమైంది? అది మరింత ద్రోహం అయింది. ఎందుకని మనం కళ్ళు మూసుకుని ఉండి చేసుకుంటే ఏం చేస్తారు? ఈ దేశంలో కాషాయం కట్టుకుని కళ్ళు మూసుకుంటే ఏమొచ్చినా రాపోయినా సాయంత్రానికి 500 గాయం, అట్టిపళ్ళు గెలకాయం. ఎవడో పెట్టిపోతాడు అక్కడ, గొడవలేదు, సాయంత్రానికి పని నడిచిపోయింది. నువ్వేం జపం చేసావు? ఏవో ఊహించుకున్నాడు, వాడికి కావలసినవన్నీ చూసినవాడు జపం చేశాడు అనుకున్నాడు. 500 ఖాయం, అట్టిపళ్ళు గెలకాయం. అంత తేలిక, అంత అమాయకులు ఈ దేశంలో. వాడేదో వాడి దాన్ని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అమ్మ మనం కూర్చోకోలేము, మరే ఇదో అజ్ఞానం. అక్కడ పెట్టేసాం, అయిపోయింది. అంచేత నువ్వు ఆ కళ్ళు మూసుకోవడం కర్మేంద్రియాన్ని సంయమ్యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. చాలా స్పష్టంగా చెప్తాడు భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగంలో. కళ్ళు ముక్కు చెవులు లాంటివి మూసేసుకుని గుడ్డలెట్టేసుకుని లోపల మనస్సులో ఎవడైతే విషయభోగాల గురించి ఆలోచిస్తూ ఉంటాడో వాడు నిజంగా విషయభోగాలు అనుభవించేవాడి కంటే పెద్ద మోసగాడు వాడిని ముందు వేసేయమన్నాడు. ఎందుకంటే మామూలుగా వీటిని అనుభవించేవాడితో గొడవ లేదని వాడు పక్కాగా చెబుతున్నాడు, బయటకు కనిపిస్తున్నాడు ఆ విషయం. వాడు మనకు తెలుస్తోంది. శత్రువును స్పష్టంగా తెలిస్తే ఎదుర్కొంటాం, లేదా పారిపోతాం, ఏదో ఒకటి చేస్తాం. తెలియకుండా వెన్నుపోటు పొడిచేవాడిని ఎలా ఎదుర్కొంటామండి? అంచేది ఈ కర్మేంద్రియాల సంయమనం చేసుకుని మనస్సుని వదిలేసిన వాడు వెన్నుపోటు పొడిచేవాడు కింద లెక్క. వాడితో మరీ ప్రమాదం. వాడు మంచి పెద్ద బొట్టు ఎట్టేస్తాడు మనకంటే, నిలువు బొట్టు అడ్డబొట్టు కూడా మొత్తం ఈ గుండు వరకు పెట్టేస్తాడు. ఇంకా అవసరమైతే మనకి పెడతాడు తర్వాత. ఇంకా బాహ్య చిహ్నాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకంటే మోసం అవ్వాలంటే అన్ని ఉండాలి ఖచ్చితంగా. వాడు చిట్టుబండి కంపెనీ పెడితే అబ్బా ఆయన నిజంగానండి పెద్ద కండువా వేసుకుని ఇంత బొట్టు బ్రహ్మాండంగా ఉంటారని ఆయనకి ఎప్పుడు దైవభక్తి. శుభ్రంగా కడతాం, అయిందిగా నమశివాయ. ఎందుకంటే మోసం చేసే ప్రతివాడు ఈ వేషాలు వేస్తాడు ఖచ్చితంగా. అందున బ్రాహ్మడే లోకువ, అదే నాకు బాధ. వాడికి బ్రాహ్మడే లోకువ, బ్రాహ్మణ వేషమే వేస్తాడు. మీరు పురాణ కథలు కూడా చూసుకోండి. దానం కొడుకు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, మా పరువు తీశాడు ఇంద్రుడు ఎవడో కానీ అస్తమాను బ్రాహ్మణ వేషాల్లో వచ్చి. ఏ కమ్మ రెడ్డి కాపు 100 మంది ఉన్నారు, వాళ్ళ వేషాలు రాకూడదా? ఇంద్రుడు కనపడితే నేను అడుగుతా, మేమే నీకు లోకువా అని. మా పరువు పోయింది ఇక్కడ. బ్రాహ్మడు అంటే మోసగాడంటాం.
అంటే నమ్మేస్తారు. వెంటనే బ్రాహ్మణుడు ఉండే గౌరవం వల్ల ఆమె చక్కగా పంచి కట్టుకుని 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు ఇంత విభూతి పొట్టు వెడల్పే గొయ్యి, మనకు తవ్వే గొయ్యి కూడా 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు. అంచేది ఈ బాహ్య వేషాన్ని నమ్మొద్దు, దానికి ప్రాధాన్యం వద్దు. వెయ్యొద్దని కాదు, దానికి ప్రాధాన్యం వద్దు, దాన్ని బట్టి చూడొద్దు అసలు. అప్పుడు వాడు కూడా వెయ్యొద్దు. దానికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యం ఇచ్చి కాషాయ దండ మాత్రేణ అయితే పూజ్యో నశంస హీటాలని బట్టి పుట్టించారు ఈ మాటలన్నీ. కాషాయం దండం ఉంటే చాలు, దండం పెట్టేయండి. అందుకని ఏం చేసి మన కాషాయం దండం చాలరా ఇంకేం అక్కర్లేదు అని వాళ్ళిట్ట ఇవ్వకూడదు. నేను పెట్టం అలాగా. నీ జ్ఞానం ఏమిటో బయట పట్టాకే పెడతాను, లేకపోతే వెళ్ళిపో. మాకు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తల ఉన్నది ఎవరు పడితే తల్లి దగ్గర ఉంచాం, తండ్రి దగ్గర ఉంచాం, పిల్లనిచ్చిన మావగారి దగ్గర ఉంచాం. ఎందుకు ఉంచుతామండి అందరి దగ్గర? అవసరం లేదండి. ఆ జ్ఞానం ఏదో బయటపడి అంత అవసరం ఏదో పెడదాం. చిన్న కూరడైనా పెడదాం, దానికేమిటి? బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు. ఆ బ్రహ్మజ్ఞానం అన్నవాడు బాలుడైనా మంచిదే, లేనప్పుడు ఎందుకు ఉంచుతాం? అందుకని మనస్సు మనం కాదు అని తెలియాలంటే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు కల కూడా రాలేదు. మనస్సు ఉంటే ఆలోచించడమో కలగనడమో ఏదో కూడా చేస్తుంది. ప్రతిరోజు మనం ఈ గాఢ నిద్ర కూడా అనుభవిస్తున్నాం కదండి. ఖచ్చితంగా ఎంతో కొంత అరగంటో గంటో మొత్తం మీద నిద్ర పట్టేసి అని అంచేది అప్పుడు కూడా మనం ఉన్నాంగా, ప్రాణం పోలేదుగా, శరీరం ఉంది, మనస్సు కలగండం లేదు. అంచేత మనోనాహం అహం దేవో మనస్సాక్షి నిశ్చయాత్. అప్పుడు ఆ నశించిపోయిన మనస్సుకి సాక్షిగా మనం ఉన్న మనస్సు లేదు అని కూడా చెబుతున్నాం పొద్దున్న లేచి. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే తెలుసుకోవాల్సింది శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమక. ఒక్క ఉదాహరణ చెబుతానమ్మా, మరోలా అనుకోవద్దు. పచ్చికాయ పగిలిపోయింది ఏ ఇంట్లోనైనా, కొడుకో కూతురు 25 ఏళ్ల వాడు చచ్చిపోయారు. ఇక తల్లిదండ్రుల దుఃఖాన్ని మనం అంచనా వేయగలమా, పట్టుకోగలమా, సాధ్యమా? ఇంకా మొగాడినైనా కాస్త ఆపగలమేమా? తల్లిని ఎలా ఆపుతాం? పొర్లి పొర్లి ఏడుస్తుంది ఆవిడ. ఏడిచి 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 నేల మీద పడి నిద్రపోయింది అనుకుందామండి. గాఢ నిద్ర పట్టిందండి, ఏదో పడుతుందిగా కొద్దిగా. ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ తల్లిని ఆ తండ్రిని మీరు చూడండి, ఏమైందండి? కొడుకుపోయిన దుఃఖం. ఆవిడకి మనస్సు లేదు కాబట్టి దుఃఖం కూడా లేదు. ఆ మనస్సు ఆవిడ కాదు. మళ్ళీ కాస్త మెలకు వచ్చింది, అమ్మ ఎవరో వచ్చారు బాగుండదు లేవే, అప్పుడు లేచి మా అబ్బాయి అని మొదలెట్టింది మళ్ళీ. మరి ఇంతకుముందు ఏమైంది నిజంగా చర్చించుకుంటే? అదే శోకమోహోపకాని స్యాత్. శోకం మోహం ఇవి మనవి కాకుండా పోతాయి. ఎందుకంటే మన మనస్సు లేకపోతే శోకం లేదు, మోహం లేదు. ఎవరినో చూసి మోజులో పడ్డాం, మోజులో పడిన తర్వాత ఏం చేసాం? ఊహించుకోవడం మొదలెట్టాం. ఇంకా మనం పిలిచినట్టు ఆవిడ పలికినట్టు మనకి SMS సంక్షిప్త మధుర సందేశం ఇచ్చినట్టు, మనం రిప్లై ఇచ్చినట్టు, ఇవన్నీ మన ఊహలేగా, ఇవన్నీ ఊహించాం. ఎవరు చూడకుండా సెల్ ఫోన్ పక్కకి వెళ్ళి మాట్లాడడం మొదలెట్టాం. 16 ఏళ్ళ అమ్మాయి డాబా మీదకి వెళ్ళిందంటే సంథింగ్ వదిలేయకండి అలాగే. లేదా హాల్లో కూర్చొని మాట్లాడమనంటే తెలుద్దాం. కుర్రాడు కానీ కుర్రది కానీ అలా ఒంటరిగా వెళ్ళి మాట్లాడుతున్నారంటే సంథింగ్, లేదా మాట్లాడాల్సిన పనిలే, మొహమాటం లేదు ఇక్కడ, అవి జరుగుతున్నాయి. లేకపోతే ఎందుకంటే ఇదివరకు హాయిగా ల్యాండ్ ఫోన్ BSNL వాడిది హాలు మధ్యలో ఉన్నప్పుడు సుఖంగా ఉన్నాయి సంవత్సరాలని. ఏమున్నా అక్కడే మోగేది, అందరూ మాట్లాడేవారు, ఎవరు గొడవ లేదు. ఇప్పుడు చిన్న పెట్టుబడి చిన్నదేమిటి పెద్దదే, పళ్ళాలు, ఆవు పేడ, ఐప్యాడ్ అదొకటి వచ్చింది ఈ మధ్యన. ఆవు పేడ ఇంత పొడుగు, అందులో ఎన్ని ఉంటాయో. వీళ్ళు తల్లిదండ్రి జీవితాలు కూడా పట్టుకెళ్ళి అందులో పెట్టేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇంట్లో గొడవలన్నీ, అనవసరపు రచ్చ. ఎందుకంటే ఈ సాంకేతికత సంస్కారం లేనప్పుడు పిల్లల చేతులకు అవి ఇచ్చాం మనం. ప్రమాదం అయిపోలేదండి ఇవాళ. ఈ రోజు ఎన్ని వార్తలు చూస్తున్నాం ట్విట్టర్, ఫేస్బుక్ల కారణంగా. వీడియోకులు అయిపోతున్నాయండి అన్యాయంగా అపార్థాలు పెరిగి వీడియోకులు అయిపోతున్నాయి. ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టేస్తున్నారు. వేదిక దిగాక ఫోటోలు దిగడానికి భయంగా ఉంది ఈ మధ్య నాకు. ఎందుకంటే ఎవరో పక్కన నుంచుంటారు, నా తలకాయ ఎవరి తలకాయ తీసి నా తలకాయ పెట్టేస్తారు ఇక్కడ. రేపొద్దున పత్రికల వాళ్ళు ముద్దు దగ్గర మైకెడతారు. ముందు ఏదో చెప్పి చావాలిగా. వాడు మైకెట్టి ఊరుకోడుగా. 3 ఓడిగుళ్ళు పెట్టి చర్చ. గరికపాటి నరసింహరావు గారు ఏమిటి అంటాడు వాడు. అందులో ఖచ్చితంగా ఒకడు వ్యతిరేకంగా ఉంటాడు. లేకపోతే చర్చ ఎందుకు? ఇప్పుడు మనం ఫోన్లోకి లాగుతాడు మనని. ఎంత భాగవతం అనేది ఫోటో దిగిన పాపానికి. అలాగని ఎన్ని మానేస్తాం? నిజంగా పాపం అభిమానంతో వచ్చేవాళ్ళు ఉంటే కాదంటావా? ఎలా తెలుస్తుంది? ఈశ్వరుడు దిక్కు ఇంక చేసేది ఏం లేదు దీనికి. నేనైతే అంతే బాబు, నాకేం కల్మషమైన మాట హృదయం లేదు, ఈ జరిగింది నువ్వు చూస్తూనే ఉన్నాడు అమ్మవారు చూస్తూనే ఉంది. ఆ చింత ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ మనం పట్టించుకుని చేయలేము ఇక్కడ. అలానే నిషేధం ఎన్ని చేస్తాం? మాట్లాడడం మానేస్తావా? నుంచోవడం మానేస్తావా? దండం పెడతానంటే కాదంటావా? ఏం చేస్తాం? వాళ్ళ అభిమానం వాళ్ళది, బాధపడతారు. అందుకని మన మనస్సు మనం కాదు అని తెలిసి శోకమోహోపహాని ఇస్తారు. మనస్సు కనుక మనం లేనప్పుడు మనం నిశ్చింతగా ఉంటున్నామా లేదా? అంచేత మనస్సు కారణంగానే ఈ బంధాలు కారణంగానే శోకం. అంటే మనకు వచ్చిన దుఃఖమే, ఇందాక అనుకున్న దుఃఖమే పక్కింట్లో వచ్చింది, మనం అంత బాధపడ్డామా?
కులు వ్యాలీకి పిల్లల్ని పంపిస్తే 25 మంది చనిపోయారు. మనం అంతా బాధపడ్డామండి. ఆ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళు బాధపడ్డారు. మొన్న కర్నూలు పెడితే నేను అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నాను అతిథిగా. నాకు మొదట తెలియదు. వాళ్ళు మామూలుగా నవ్వుతూ అన్ని సపర్యాలు చేస్తున్నారు. వాళ్ళు మధ్యాహ్నం ఎక్కడో నాకు గది ఇచ్చారు. కూర్చుంటే అక్కడ కుర్రాడు ఫోటో ఉండి బొట్టెట్టారు. ఇదేమిటి కుర్రాడు ఫోటోకు బొట్టెట్టారు? ఏదో జరిగిందని నేనే అమ్మా అంటే ఇంకా అప్పుడు తలడేలు కూడా తల్లి ఏడుపు. కులు మనాలిలో చనిపోయిన వాళ్ళ అబ్బాయి ఒకడు. నాకు ఆశ్చర్యమైంది. అంతవరకు వాళ్ళు బాగానే ఉన్నారు. ఒక్కసారి నేను పలకరించేశారు గోలుమన్నారు. మరి నిజమే గుర్తురాదా? అంటే విషయాలు మనం మర్చిపోగలం, గుర్తు తెచ్చుకోగలం. తెచ్చుకుంటేనే బాధపడతాం, మర్చిపోతే సుఖంగా ఉంటాం. ఏం చేస్తాం? పోనీ మర్చిపోక చెప్పండి. రోజు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఏమైనా సుఖం ఉందో? పోనీ వాళ్ళు ఏమైనా వస్తారా? ఏడుద్దామండి. తలడిల్లిపోయి ఏడుద్దామా? పోయిన వాళ్ళు వస్తారంటే అంతకంటుందా? తప్పకుండా ఏడుద్దాం. కానీ జరగదుగా. ఈ ధైర్యం మనస్సుకు తెచ్చుకుని మర్చిపోగలిగితే శోకము లేదు, మోహము లేదు. శోకమోహోపఘాని స్యాత్. మనస్సు మనం పెంచుకున్న బంధం. కులు మనాలిలో 17 మంది పోయినా మనలో ఎవరికి అటువంటి ఆ పిల్లలు మనవాళ్ళు కాకపోవడం, మన ఊరికే సంచలన వార్తలు పొద్దున్నే టీలో నంచుకునే వాళ్ళకి ఒక క్షణం ఆశ్చర్యం. మళ్ళీ ఎవడు మురుగుంటలో వాడే. మా మిత్రుడు బాపినేని శివశంకరన్ ఒక కవిత రాశాడు. ఎంత గొప్ప వార్త, ఎంత దారుణం జరిగినా మనకేమిటంటే టీ తాగుతూ ఏమిటో విచిత్రంగా అంతమంది పోయారట. టీ మాండవు, ఈ బిస్కెట్ నంచుకోవడం మాండవు. న్యూస్ చూస్తూ ఉంటాడు. షాకింగ్ అంటూ సంచలన వార్తలు పొద్దున్నే తీలో నంచుకునే వాళ్ళకి ఒక క్షణం ఆశ్చర్యం. మళ్ళీ ఎవడు మురుగుంటలో వాడే. మన సంసారాలు మనవే ఇక్కడ. మన ఇంట్లో జరగలేదుగా. వాళ్ళకి అలా రాసిపెట్టి ఉందమ్మా. మన వ్యాఖ్యానాలు మనవి రాసిపెట్టిందో చూసి రాసిపెట్టిందో మనం చూసాం. ఇక్కడ ఏదో అనుకుంటున్నాం, మనకు తెలిసిన మాటలేవో మనం అనుకుంటున్నాం. అవన్నీ నిజమనే ఉంది. అంతే మనస్సు నువ్వు కల్పించుకున్న బంధం వల్ల ఆ దుఃఖం తీవ్రత ఉంటుంది. అది మన మనస్సుకు వాళ్ళ మీద ఏమి అపేక్ష లేనప్పుడు వాళ్ళు ఉన్నా పోయినా ఎంత నష్టపోయినా మన మనస్సుకి ఏమి అనిపించదు. పైగా సరదా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాం పక్కింట్లో స్టోరీలన్నీ. చాలా సరదాగా, చాలా వేళాకోళంగా, అసలు నిజమేమిటో తెలుసుకోకుండా. అంటే ఈ మాయ మొత్తం ఏం చేస్తుందండి? మనస్సు. ఆ మనస్సు నువ్వు కాదు అని తెలుసుకుంటే శోకము లేదు, మోహము లేదు, పోయినట్టే. ఇప్పుడు ఇంకో మాట, మనస్సు కూడా లేకుండా గాఢ నిద్రలో ఉన్నాం కదా, అప్పుడు ఒక దశ బయటకు వచ్చాకైనా మనం గమనించాలి. దాన్ని అజ్ఞానం అంటారు. ఆ దశ అది. అప్పుడు మనం కారణ శరీరంలో ఉంటాం. 3: స్థూలం, సూక్ష్మం, కారణం. స్థూల శరీరం కనిపిస్తున్న దేహం, సూక్ష్మ శరీరం మనస్సు కలగంటోంది. కల కూడా లేనప్పుడు మనం ఒక స్థితిలో ఉంటాం. అప్పుడు కూడా మనకి శరీర స్పృహ లేదు. లేదని చెప్పడం ఏమిటంటే ఇక్కడ చెబుతున్నారు చూడండి. నా జ్ఞానం శ్యామకం దేవో అజ్ఞాన సాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత డిండిమక. జన్మ మృత్యువు కాదయ్యా, శోకము మోహము కాదయ్యా. అసలు ఈ జన్మకి జీవికి ఉండేటువంటి సమస్తమైన దుఃఖాలు, సందేహాలు, ఆందోళనలు పోవాలి అంటే సర్వానర్థ నివృత్తి స్యాత్. ఒకటే జిందా తిలిస్మాత్, ఒకటే మందు, సర్వరోగ నివారిణి. అదేమిటంటే నా అజ్ఞానం శ్యాం. ఆ 3వ దశలో గాఢ నిద్రలో ఉన్నదాన్ని అజ్ఞానం అంటే ఏమీ తెలియని దశ. పడుకున్నాం కదండి, పొద్దున్న లేచి ఏమంటాడు? ఆదమరిచి నిద్రపోయామంట. ఆద అంటే ఒళ్ళు, అచ్చ తెలుగు మాట. ఆద అంటే శరీరం అని అర్థం. ఆదమరిచి నిద్రపోయామండి. పైగా ఏమంటాడు? ఏమీ తెలియలేదు, సుఖంగా పడుకున్నాను అంటాడు కదా. అంటే ఏమీ తెలియకపోవడమే అజ్ఞానం కదా. అంటే ఈ అజ్ఞానానికి సాక్షిగా ఒకడున్నాడుగా, ఆ సాక్షి ఎవడో వెతకవయ్యా. అది శంకరాచార్య లాజిక్. ఇందులో మ్యాజిక్ ఎక్కడుందమ్మా? లాజిక్ ఉంది కానీ తర్కం, పూర్తి తర్కం. అందుకే వేదాంత శాస్త్రం పూర్వం అండి వ్యాకరణం, తర్కం నేర్పకుండా నేర్పేవారు కాదు. భారతీయ వేదాంతం పూర్తి తార్కికం, టోటల్లీ లాజిక్, నో మ్యాజిక్ ఎట్ ఆల్. దీన్ని ఏదో నమ్మకాలు పుట్టు కథలో అల్లకూడదు. దీని పక్కా తర్కం ఇది. హేతువాదానికి లొంగి దేవుణ్ణి నిరూపించగల ధర్మం ఏదైనా ఉంటే ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మం ఒక్కటే ఖచ్చితంగా. లాజికల్గా నిరూపిస్తాం. ఏమీ నమ్మకాలు ఏమక్కల్లా, లాజికల్గా ప్రయోగశాలలో రుజువు చేసేస్తాం. వాడెవరన్నా ఆలోచించమని చర్చించకండి నాస్తికుడితో అనవసరంగా. వాడిని ఒప్పించడం, మహిమలు, మాయలు వద్దండి. వాడు అవన్నీ నమ్మడం. నీ మనస్సు భ్రమ అంటాడు. వాడు భ్రమలో ఉన్నాడు. నువ్వు ఎవరైనా ఆలోచించవయా, తర్వాత కనపడమని చెప్పండి. మళ్ళీ కనపడ్డా ఇంకా అది ఈ జన్మకు తెలియని వ్యవహారం కాదు. ఎందుకంటే వాడు దేహమనే అనుకుంటున్నాడు కాబట్టి నాస్తికుడు అయ్యాడు. లేకపోతే ఎందుకు వస్తుంది అన్నమాట? నువ్వు దేహం నువ్వు కాదు, తెలిసిపోతుంది పడుకున్నప్పుడు. ఇంకో దేహం ధరించావు. 2 దేహాలు ఎలా ఉంటాయి చెప్పమని నాస్తికుడిని. మనస్సు కూడా నువ్వు కాదు, గాఢ నిద్ర పట్టింది, తెలిసిపోతుంది.
అలాగే తెలియని దశ ఏమంటాం, అజ్ఞానం అంటాం. నా అజ్ఞానం శ్యాం, అజ్ఞానం కూడా మనం కాదు. ఎందుకంటే అజ్ఞానానికి ఒక సాక్షి లేకపోతే పొద్దున్న లేవగానే నాకేమీ తెలియలేదు సుఖంగా పడుకున్నా, ఏమీ తెలియకపోవడం అజ్ఞానం, సుఖంగా పడుకోవడం ఒక ఆనందం. ఈ ఆనందానికి అజ్ఞానానికి సాక్షి ఎవరు? తత్ బ్రహ్మ తత్పరమం బ్రహ్మ తత్వం ఇది వేదాంత డిండిమఖ. లాజిక్ పూర్తిగా ఇదంతటికీ అభ్యాసం హాయిగా మంచం మీద పడుకుని చేయించండి. హిమాలయాలకు వెళ్ళక్కల్లా. మనం మంచం మీద పడుకుని కూడా కర్మ ఏదో రిమోట్ ఉంటుందే, అది నొక్కుతాడు టీవీ, దరిద్రంలో పడతాడు అక్కడ. ఎందుకు అప్పుడు కూడా సంత ఏం వస్తుంది, ఇక నిద్ర పట్టే వరకు చూస్తూ కూర్చోవాలా? అది నొక్కడం మానేసి ఈ బుర్ర నొక్కండి కాస్త. దేహం ఏమిటి, మనస్సు ఏమిటి, అజ్ఞానం ఏమిటి. ఇప్పుడు చూడండి, ఒక చిత్రమైనటువంటి ఈ శ్లోకం చెబుతున్నారు. పరస్పర విరుద్ధంగా ఉంటాయన్నమాట. నాహం సర్వం అహం సర్వం మమ సర్వమితి స్ఫుటం, నాహం సర్వం అహం సర్వం మమ సర్వమితి స్ఫుటం, జ్ఞాతే తత్వే కుతో దుఃఖం ఇది వేదాంత డిండిమఖ. నాహం సర్వం, నేనన్నీ కాదు. అహం సర్వం, నేనే అన్నీ. పరస్పర విరుద్ధంగా లేదు, పక్కపక్కనే. నాహం సర్వం, నేను అన్నీ నేను కాదు. మళ్ళీ వెంటనే అహం సర్వం, నేనే అన్నీ. అంతేకాదు మూడో మాట, మమ సర్వం, ఇదంతా నాదే. ఇది స్ఫుటం, చాలా స్పష్టంగా తెలుస్తోంది. మానవ గ్రహించు. ఎలాగా? నాహం సర్వం, ఈ శరీరంతో మనం ఉండి శరీరమే మనం అనుకుంటున్నప్పుడు ఈ శరీరం తప్పితే మిగిలింది ఏది మనం కాదుగా. మీ శరీరాలు నేను ఎలా అవుతానండి? అందుకని నాహం సర్వం, అది కరెక్ట్. ఆ ప్రకటన నిజం. నేను ఈ శరీరమే, అన్నీ నేను కాదు. స్పష్టంగా అంటే మనం దేహాత్మ భావనతో ఉన్నప్పుడు నాహం సర్వం, నేను ఈ శరీరం మాత్రమే, మిగిలినవి నేను కాదు. ఇక రెండవది అహం సర్వం, నేనే అన్నీ. అది కూడా తెలుస్తోంది మనకు అనుభవంగా. ఎవరు చెప్పక్కల్లా, దీనికి పుస్తకాలు చదవక్కల్లా. కలగన్నాం అహం సర్వం. కల్లోకి ఆడవాళ్ళు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు, ఎద్దులు వచ్చాయి, కుక్కలు వచ్చాయి, పర్వతాలు వచ్చాయి. ఎవరండి ఇవన్నీ? కల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా పొద్దున కనపడితే నువ్వు నా కల్లోకి వచ్చావంటే చాలే ఇంకా నయం అంటారు. మగవాళ్ళు అయితే ఒక రకం గొడవ, ఆడవాళ్ళు అయితే 2 గొడవలు వస్తాయి. నువ్వు నా కల్లోకి వచ్చి కల్లో నువ్వు 10,000 తీసుకున్నావు, బాకీ ఏమంటే రేపొద్దున కల్లో ఇస్తానులే అంటాడు వాడు. అది నిజమైతే ఇది నిజమే. మరి మంచిది. అహం సర్వం, కరలోకి వచ్చిన ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, జంతువులు, చరాచర జీవరాశులు, ఈ రూపాలని ధరించింది ఎవరండి? మనమే. ఆశ్చర్యంగా లేదా ఈ మాట? మరి ఒక్క జీవుడు, బలహీనుడు, అల్పుడు, పరిమిత ప్రాణి మంచం మీద పడుకుని అన్ని రూపాలు తానే ధరించి, డైలాగులు తానే రాసుకుని, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ రాసుకుని, ఒక అరగంట సినిమా బ్రహ్మాండంగా వేసేసుకుని బయటకు వచ్చాక అయ్యో ఏమీ లేదనుకుంటున్నాడే. క్షీరసాగర మధ్యంలో శ్రీమన్నారాయణమూర్తి పడుకుని ఈ లోకాలన్నీ తానే మనస్సుతో సృష్టించుకుని, ఈ లోకాల్లో జీవులు, చరాచర జీవరాశులు అన్నీ తానే ఓ పెద్ద నాటకం ఆడుకుని మూసేస్తున్నాడంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా? అదే జరుగుతోందమ్మా, అదే జరుగుతుంది. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆ పడుతున్నవాడు, లేస్తున్నవాడు, ఏడుస్తున్నవాడు, నవ్వుతున్నవాడు నారాయణుడయ్యా, నువ్వు కాదయ్యా. నువ్వు అని ప్రత్యేకంగా ఎవరూ లేరయ్యా ఇక్కడ. శిశువు పుట్టగానే మనం శిశువుతో పాటు ఆత్మచైతన్యం వచ్చింది, పొరపాటు మాటమ్మా. అదో శరీరం తయారైంది, అది పరమాత్మ చైతన్యపు శక్తిని పొందింది. ప్రతి శరీరము జీవత్వం, చైతన్యం ఉన్న శరీరం శక్తిని పొందగలుగుతోంది. ఈ మైకు పొందలేదు, అంతే. దీనికి పొందగలిగే చైతన్యం, పొందగలిగే శక్తి లేదు. కాబట్టి ఇది మనం కదిపితే కానీ కదలదు. మానవ శరీరం అలా కాదు, పుట్టినప్పటి నుంచి ఉన్న జీవ చైతన్యం కారణంగా దాన్ని పొందగలుగుతోంది. ఆ పొందగలుగుతున్న చైతన్యాన్ని జీవుడు అన్నారు. వాడు ఉండడు, వాడు శాశ్వతం కాదు. అసలైన ఆత్మ చైతన్యాన్ని దేవుడు అన్నారు. ఈ భేదం అబద్ధం. ఎందుకంటే మనం అద్దం ముందు నిలబడితే అద్దంలో ప్రతిబింబం కనపడింది. నిజంగా ఉందా? అద్దం పగలగొడితే మాత్రం బయటకు వస్తుందా? అద్దం పగలగొట్టిన కొద్దీ ప్రతిబింబాలు ఎక్కువ అవుతాయి. ఇన్ని రూపాలు మనకెక్కడవి? అలాగని ఆ రూపం మంది కాదందామా? అయ్యో శుభ్రంగా చూసి బొట్టెట్టుకుంటున్నావు, గడ్డం గీసుకుంటున్నావు. అలాగని అజ్ఞానం ఎవడు అద్దంలో గడ్డం గీడిగా వాడే గీసుకుంటాడు, కానీ అద్దంలో గడ్డం గీస్తావా? అది మనం చేయాలి. అదే రమణ మహర్షి చెబుతారు. ఏమిటండి మొత్తం ఎలా చేయాలో ఒక మాటలో చెప్పండి. ఏమిటో చెప్పేది అర్థం లేకుండా. నిద్దపు మోక్షముంగనగ నిశ్చలమౌనమొకండు చాలు, నిద్దపు మోక్షముంగనగ నిశ్చలమౌనమొకండు చాలు, ఈ శుద్ధులు శాస్త్రములను తెరువు చూపునుగాని ఫలమ్మునిచ్చున, ఈ శుద్ధులు శాస్త్రములు తెరువు చూపునుగాని ఫలమ్మునిచ్చున, అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో,
అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకుందువు, అద్దములోని బింబమునకు అందముగా తిలకము దిద్దెదో. అద్దం చూసేది మనం ఎందుకంటే మన మొహాన బొట్టెట్టుకోవడానికి అద్దంలో పెడతా బొట్టు. అక్కడ లేదు, కానీ లేదనుకోవడం లేదు, మన మొహం చూసుకుందుకు అది ఆధారమై ఉంది. అలాగా దేవుడి యొక్క ప్రతిబింబంగా మనస్సు అద్దం, దేవుడు అసలు పురుషుడు, ఈ ప్రతిబింబించిన వాడు జీవుడు. ప్రతిబింబం ఉన్నట్ట లేనట్ట, మనం అక్కడ ఉన్నంతసేపు ఉన్నట్టు, తప్పుకుంటే లేనట్టు, ఇది అంతే. అందుకే జగన్ మిథ్య అని ఎందుకు అన్నారని శంకరాచార్య. జగత్ నాస్తి అనలేదు, గమనించండి శబ్దం. జగత్తు లేదు అనలేదు ఆయన, పొరపాటు. జగత్తు ఉన్నట్టు కనపడుతోంది కానీ చూడమని. మిథ్య అంటే మాయ. ఉన్నట్టు కనపడుతోంది అంటే కనపడుతున్నంతసేపు ఉన్నట్టేనయ్యా. కళలో ఉండగా మనం ఆ కళంతా నిజమంటే కళ్ళలో ఉన్నంతసేపు నిజమే, బయటకు వచ్చాక కదండి అబద్ధమని మీరు చెప్పింది. అయ్యో ఇదంతా కళ. అందుకే కళని విశ్లేషించాలి. ఆ పాత్ర ఎవరు ధరించారు, ఈ పాత్ర ఎవరు ధరించారు, అంత భయం కలిగింది ఏమిటి, ఇలా ఆలోచించాలి. కానీ ఒక ఇద్దరు కూర్చోవడమును తెల్లారకట్ట వచ్చింది ఆ కళ, ఏ లారకట్ట వచ్చినా ఏం కాదు, కంగారు పడక. మంగళవారం కళ, శుక్రవారం కళ, దానికి ఓ పుస్తకం శాస్త్రం, ఓ 1,00,000 కాపీలు అమ్మేడు ఎవడో బతుకుతాడు. ఓ భయాలు విపరీతంగా పెంచేస్తున్నారు పట్టుకుని. అక్కడ ఏ కళ గురించి అనవసర భయాలు అనవసరం, అవన్నీ అనవసర భయాలు. కళలు, శకునాలు, బల్లిపాటు, కొబ్బరికాయ పగలడం, 2 చెప్పలా 3 చెప్పలా, ఇవన్నీ మన జీవితాన్ని నిర్ణయిస్తాయండి. కొబ్బరికాయ 2 మొక్కలు కాదు 16 మొక్కలు అవుతుంది, కుళ్ళిపోతే మనకేంటంటే సంబంధం దాంతో. అదో పెద్ద నమ్మకం. 3 మొక్కలు అయిందంటే అయిపోయిందమ్మా సంసారం, 3 మొక్కలు. అబ్బా కొబ్బరికాయతోటే. మరి అలాంటి విడిపోయిన దంపతులను అందరినీ అడగండి, కొబ్బరికాయ వల్ల జరిగిందేమో. లేదు, వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకున్నారు అక్కడ. ఈ నమ్మకాలు పెంచుకుని అనవసరంగా బాధ పెట్టకండి. వితంతువులు ఎదురొచ్చారు, చాలా తప్పండి ఆ మాట. వితంతువైనా సతంతువైనా మనిషే, తల్లి. ఇక్కడ ఆవిడ మొగుడిని మర్డర్ చేసిందా, నాకు అర్థం కావట్లా. మర్డర్లు చేసిన వాళ్ళని రకరకాలుగా మార్చేసిన వాడు మనం వేదికల మీద దండలేసి గౌరవిస్తాం, మనకు ధైర్యం ఉంటే కదా. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనకెందుకండి, అబ్బా దండేస్తుంది పైగా. మరి ఆవిడ వ్యక్తిగత జీవితమే కదండి వితంతువు, ఎందుకంటారని ఆ మాట ఎదురుగా రావద్దని, చాలా తప్పమ్మా. తంతువు సర్వలోకముల ధారణ చేసడిదమ్మగాదే. మా అమ్మ చేత నేను గృహప్రవేశాన్ని కొబ్బరికాయ కొట్టిస్తే మా బంధువులే అన్నారు. పద్యం చెప్పా, నాకు పద్యంతో కొట్టడం అలవాటు, మాటతో కొట్టను నేను. తంతువు సర్వలోకముల ధారణ చేసడిదమ్మగాదే, ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులవును. లోకమే చింతగా మారిన బ్రతుకు జీవజలముల నింపునమ్మ, లోకమే చింతగా మారిన బ్రతుకు జీవజలముల నింపునమ్మ, ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. నా తల్లి వితంతువుగా మా ఇంట్లో 30 ఏళ్ళు ఉంది. ఆవిడ సతంతువుగా ఉన్నప్పుడు, వితంతువుగా ఉన్నప్పుడు ఆ ప్రేమలో భేదం ఎక్కడా కనపడలేదు నాకు. ఇంకా రమ్మంత పెరిగిందని చెప్పాలి. అప్పుడు ఇంకా కొంత ప్రేమ మా నాన్నకి పంచిపెట్టేది, ఇప్పుడు నాకే పంచిపెట్టేది మొత్తం. ఏమీ తేడా లేదే. ఎందుకు నాకు గౌరవించాలి? పొద్దున్నే ఎవరు రమ్మన్నారు, బా ఈయన పవిత్రుడైపోయాడు, ఆవిడ అపవిత్రురాలైపోయింది. వీళ్ళు పనికి వస్తారు, వీళ్ళు పనికి, ఇవన్నీ మనం రాసుకున్న చట్టాలని నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. అందుకే సగం మంది దూరం అయిపోతున్నారు. వాళ్ళకి మంట ఎత్తదా? దాన్ని బట్టే మనం ఆలోచించేది. అది పెద్ద విషయమా? వాళ్ళు వితంతువు అయితే ఏం తీసియాలి, ఏం ఉంచాలి, లెట్ దెమ్ డిసైడ్. వాళ్ళు నిర్ణయించుకోమనండి. మనం ఎందుకంటే అందులో వేలెట్టాలి, ఇదండి అదండి ధర్మం. అందరూ ధర్మాలు చెప్పేవాళ్ళే, వీడికి చెప్పిన వీడు చేయడు. ఇది కాదండి సమస్య, అంతకంటే చాలా లోతుకి వెళ్ళాలి. ఒక కళలో నీకు వితంతువు కనపడింది, సతంతువు కనపడింది, ఒక వరాహం కనపడింది, వాయుదేవుడు కనపడ్డాడు, విష్ణుదేవుడు కనపడ్డాడు, అన్నీ నువ్వా కాదా? అంచేత అహం సర్వం. కళలో ఉన్నప్పుడు అన్నీ మనమే. ఈ దేహంతో మాత్రమే ఉన్నప్పుడు మనం దేహం మాత్రమే, మిగిలినవి అంటే 2 నిజమేగా. శంకరాచార్య అబద్ధం ఎక్కడ చెప్పారు? నా అహం సర్వం నిజమే, దేహాత్మ భావన. అహం సర్వం కళలో ఉన్నప్పటి స్థితి. ఇక 3వ స్థితి మమ సర్వమితి స్ఫుటం. అప్పుడు ఆ కారణ శరీరంలో ఉండగా దేంతోనూ మనకి సంబంధం లేదు, కానీ అన్నీ మనమే. సరిగ్గా భగవంతుడు, ఆ విష్ణుమూర్తి కానీ శివుడు కానీ మనకి రూపాలు ధరించిన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎన్ని చెప్పుకుంటున్నామో వాళ్ళంతా ఆ కారణ శరీర స్థితిలో ఉంటారు. వాళ్ళు కూడా మొహమాటం లేకుండా చెబుతున్నా, మోక్షం పొందాలంటే ఆ కారణ స్థితిని దాటాల్సింది. అంచేత శివుడుగా ఉన్నా, విష్ణువుగా ఉన్నా, ఆంజనేయుడుగా ఉన్నా, వినాయకుడుగా ఉన్నా వాళ్ళు మోక్షస్థితిలో లేరు, ఒక శరీరంలో ఉన్నారు. ఆ శరీరపు ధర్మాలు వారికి ఉంటాయి. రాముడైనా కృష్ణుడైనా సరే తప్పదు. అందుకే శ్రీకృష్ణుడు శరీరం చనిపోయిన తర్వాత 2 రోజులు అలా ఉండిపోయిందమ్మా, అంతకంటే గొప్పవాళ్ళం మనం. ఆయన దేవుడు, ఆయన తలుచుకుంటే ఆయన మార్చుకోలేడా? మార్చుకోలేదు. గాంధారి శాపాన్ని అనుభవించాడంతే, ఆవిడ ఎందుండే గౌరవంతో.
2 రోజుల పాటు దిక్కు లేకుండా ఉండిపోయింది శ్రీకృష్ణుడు శరీరం. మన శరీరాల గురించి బాధపడతాం ఏంటండి మనం? ఆయన వెళ్ళిపోతే ఆయన భార్యలు 8 మందిని బోయవాళ్ళు పట్టుకుని నానాహింస పెట్టారు. అర్జునుడు అక్కడ కూర్చుని ఉండి కూడా ఏం చేయలేకపోయాడు. చెట్టుకు కట్టేశారు అర్జునుడిని. ఈ గాంధీవధారిని భగవద్గీత విన్నవాడిని చెట్టుకు కట్టి చెతగొట్టేశారు అర్జునుడిని. భారతం చివరి పర్వాలు చదువుకోండి. వాళ్ళ వస్త్రాలు ఆభరణాలు సమస్తం పట్టుకెళ్ళిపోయారు. ఇంకా విర్రాలోచనలు చేయలేదు, ఎందుకంటే అప్పటికే 77 వాళ్ళకి. శ్రీకృష్ణుడు భార్యలని ఏం లేదండి అక్కడ, ఎందుకంటే శాపం, అష్టావక్రుడు శాపం. అంతటి దేవుడు అంతటి లీల తెలుసు జరుగుతుందని ఆయన వెళ్ళిపోయాడు. అర్జునుడిని తీసుకెళ్ళమని చెప్పాడు. అంతేకాదు ఇంకా ఉదాహరణ పోనీ ఆయన వెళ్ళాక జరిగి ఉండగా 80 మంది సంతానం కృష్ణుడికి, 8 మంది భార్యలు, 8 పదులు 80. మళ్ళీ దెబ్బలు ఆడుకోకుండా అందరికీ 80, అందరికీ ఆధార్ కార్డులు విత్ ఓటర్ లంకే. మళ్ళీ లేకపోతే అదో గొడవ ఇప్పుడు అన్ని పెట్టాడు. ఒక్క ఆడపిల్ల రుక్మిణీదేవికి, ఒక్క ఆడపిల్ల, 80 మంది అబ్బాయి. ఈ 80 మందిలో కృష్ణ నిర్యాణానికి ముందు అక్కడ యాదవుల్లో ముసలం పుట్టినప్పుడు కనీసం 50-60 మంది ఎగిరిపోయారు. వాళ్ళు కొట్టుకుని శుభ్రంగా పుచ్చుకుని పీత్వా ఆగళానాం పీత్వా, కృష్ణ సంతానమే. ఆయన శుభ్రంగా ఫ్లూట్ కచేరి హాయిగా పొండ్రాబ్బాయి గాంధారి శాపం, మీ కథలు మీవి, నాకేం పని ఇక్కడ, అయిపోయింది, కొన్నాళ్ళు నేను వెళ్ళిపోతాను. ఆయన తలుచుకుంటే మొత్తం మార్చేలేడండి. ఆలోచించండి, మనం ఏదో ప్రతిదీ గ్రహస్థితి మార్చేద్దాం. ఇప్పుడు రాఘు మహర్దశ నడుస్తోంది, ఏం చేయాలి? నడవనే, నువ్వేం చేయకు. జిడ్డుకృష్ణమూర్తిని అడిగారు, జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని? ఏమీ చేయకు, సుఖంగా ఉంటావు అన్నాడు ఆయన. ఏదో చేపట్టే కెలుక్కుంటున్నావు, ఏమీ చేయకు. పైగా ఒక ఉదాహరణ చెప్పాడు, అమెరికా వెళ్ళడానికి విమానం టికెట్ కొనుక్కున్నావు, విమానం ఎక్కాక ఏం చేస్తావు? ఏం చేయకూడదు, మాట్లాడకుండా కూర్చోవాలి. అక్కడ ఒక ఆవిడ ఉంటుంది ఆకాశంలో, అన్నపూర్ణని. ఆవిడ ఏదో పట్టుకొస్తుంది, పెట్టింది తినాలి. ఇదివరకు కాస్త ఆడాళ్ళని పెట్టేవారు విమానం ఎక్కి, ఈ మధ్యన మొగాళ్ళని పెట్టారు. ఎక్కడ మానేశాను నేను, ఎందుకు వచ్చిన గొడవ? ఇక్కడ గొడవే, అది తిను, ఆ పట్టుకొని తినాలి. అంతేగాని ఖాళీగా ఏం కూర్చుంటామని ఒక టర్న్ స్క్రూ లాంటి చోటు తీసుకుని ఆ చిన్న అద్దంలా ఉంటుంది దాన్ని గుచ్చామనుకో, గాలి వచ్చి మొత్తం విమానం ఎగిరిపోతుంది. ఆ ఊరికే ఏం కూర్చుంటాం అని కుదరదు. విమానం టికెట్ అంటూ కొనుక్కున్నాక నువ్వు ఊరికే కూర్చోవాలంటే, ఇంకేం చేయకూడదు అక్కడ. ఆ విమానం అమెరికా విడుతుంది, టికెట్ కొనుక్కున్నావు, అయిపోయింది. జీవితం అంతే, రాను పోను టికెట్ కొనుక్కుని జేబులో పెట్టుకుని వచ్చావు అక్కడికి. నువ్వు ఇంకేం కెలక్ అనవసరంగా ఉన్నదేదో అనుభవించి. ప్రారబ్ధానుభవాన్ మోక్షగా, ఏ ఉద్యోగం రావాలో, ఏ భార్య రావాలో, ఏ భర్త రావాలో, ఏ ఆస్తులు రావాలో, ఏ అప్పులు రావాలో, అది అయిపోయింది, ఆ ప్రకారమే వస్తాయి. ఇంకా దాన్ని ఊరిగా నువ్వు తందనాలు ఆడద్దు. అవకాశం ఉన్నంతలో ఏం చేయగలమో చేసుకో. అది చేసినా ఫలించలేదు అంటే యోగం లేదనమాట, వదిలే ఆ విషయాన్ని. చేయాలి, ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఫలించకపోతే బాధపడుతూ కూర్చోకూడదు. అది యోగం లేదు, మనకి ప్రారంభం రాసిపెట్టలేదు, లేకపోతే ఇలా ఎందుకుంటుంది. ఎందుకంటే విమానాల్లో మనం ఎకానమీ టికెట్ కొనుక్కున్న తర్వాత నేను ప్రయత్నం చేసి బిజినెస్ క్లాసులో ఎడతా అంటే ప్రయత్నం చేసి దింపేస్తారు, బయటికి రాకుండా టాయిలెట్లో పెట్టి బిగించి పారేస్తారు. ఈ ప్రయత్నం ఏంటి? ఇక్కడ కుదరదు, ఖాళీ లేదు అక్కడ, నువ్వు డబ్బులు ఇచ్చినా కుదరదు. ఖాళీ లేవండి, ఎవరిని ఎత్తిమి కూర్చుంటావు? మా ఊళ్ళో సిటీ బస్సు మీద కూర్చోవడం అలవాటు ఏంటి, ఒప్పుకుంటారు. విమానంలో అంతే, విమానానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, దాని ప్రకారమే ఉండాలి. మేము ఇక్కడ ముగ్గురు సర్దుకుంటామంటే కుదరదు. సర్దుకోవడం ఏంటి? ఒక సీట్లో ఒకళ్ళే కూర్చోవాలి, మేము సర్దుకుంటామని కుదరదు. మనం సర్దుకున్నా వాడు సర్దుకోడు. అంటే జీవితంలో ప్రవేశించా కొన్ని స్వేచ్ఛలు ఉంటాయి, కొన్ని ఉండవు. అదే ప్రారంధానుభవాన్ మోక్ష. అందుకని కృష్ణమూర్తి గారు అదే చెప్పారు, విమానం కొనుక్కున్నాక టికెట్ కొనుక్కున్నాక ఇంకేం చేయవు కదా, అది అమెరికా వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతేనైనా, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నువ్వేం చేయక అనవసరంగా ప్రారంధం ప్రకారం చేయవలసిన, అన్నం తినాలి కదా, బట్టలు కట్టుకోవాలి కదా, ఆ మాత్రం సంపాదించుకోవాలి కదా, చేసుకో. ఆ మాత్రం నీకు సంపాదించుకున్న యోగం లేకపోతే శరీరమే ధరించవు, ఆయురన్నం ప్రయచ్చతి, వేదం చెబుతున్నమాట. ఆయుర్దాయమే అన్నం పెడుతుంది. అది మనం అలా అనుకోం కదా, అన్న ఉద్యోగం రావాలి కానండి, ఆ ఉద్యోగం రావాలి, అది కుదరదండి, అది నీకు రాసిపెట్టలేదండి. ఏది రావాలో అదే వస్తుందండి. మా అబ్బాయి ఇలాగే అవ్వాలండి, మా అమ్మాయి అలాగే అవ్వాలండి, ఎవరు అవ్వరండి. ఈలోపు మనం పైకి వెళ్ళిపోతామండి. ఈ అనవసర భాషలు, దానికోసం ఒత్తిళ్ళు, వాడిని 1వ తరగతి నుంచే చంపేయడం పట్టుకుని, నువ్వు అది అవ్వాలరా, నువ్వు ఇది అవ్వాలరా, నువ్వు ఇది అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను రా. వాడేమో 1 రాక వాడు ఏడుస్తున్నాడు, వాడు కడుపు నొప్పి వచ్చి కడుపు ఉబ్బిపోయి వాడు ఏడుస్తున్నాడు. ఈ తండ్రి ఆశయాలన్నీ వలిస్తాడు వాడి దగ్గర. ఏం ఉపయోగం అండి, అంతంత ఒత్తిడి ఎందుకండి పిల్లలకి? అసలు వాడు ఏదో ఒకటి అవుతాడు, ముందు చదవనండి హాయిగా. ఆనందం, నన్ను కాస్త ఆడుకోరా అంటే ఆనందిస్తాడు. మా అమ్మకి నాకు క్షేమం కావాలని, ఆనందం కావాలని.
ఇది తేడా. అందుకని నా అహం సర్వం అహం సర్వం మమ సర్వం. ఆ కారణ స్థితిలో ఉన్నప్పుడు మన దేవతల శరీరాలన్నీ కూడా వారు కూడా మొహమాటం లేకుండా అవతారం ఎత్తని, వైకుంఠంలో ఉండని, కైలాసంలో ఉండని, వారి బాధ్యతలు నిర్వర్తించడం కోసం ఒక శరీరం ధరించారు అంటే వారి ఇబ్బందులు వారికి ఉంటాయి. అందుకే శివుడు విష్ణువు సహా అజ్ఞానంలో పడిన సందర్భాలు పురాణాల్లో ఉన్నాయి. మీరు చదువుకోండి, నేను వివరించక్కర్లేదు. ఇంత పెద్ద జ్ఞానానికి సంకేతంగా చెప్పుకుంటున్న శివుడు జగన్మోహినీదేవిని చూడగానే వెనకాల పడ్డం ఏమిటండి? ఈ మాత్రం తెలీదా? ఇంత పెద్ద జ్ఞానం ఉన్నటువంటి విష్ణుమూర్తి శివుడు లేని యజ్ఞానికి వెళ్ళకూడదని తెలుసుంటే దక్ష యజ్ఞానికి వెళ్ళడం ఏమిటండి? వీరభద్రుడి చేత తనులు తినడం ఏమిటండి? చిత్రంగా లేదు. అంతే, శరీరం ధరించిన తర్వాత ఎవరి అహంకారాలు వారికి ఉంటాయి. మన స్థాయిలో మనకు అహంకారం ఉంటే విష్ణువుకు విష్ణువు స్థాయిలో ఉంటుంది అహంకారం. అది ఆత్మతత్వం దగ్గర ఈ వీళ్ళెవరూ మిగలరండి. ఇవన్నీ రూపాలే, మొత్తం రూపాలన్నీ వెళ్ళిపోవలసిందే. అయితే ఈ ఆరాధన ఎందుకు? వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు. అప్పుడప్పుడు గోతులో పడతారు వాళ్ళు. మనం ఎప్పుడూ గోతులోనే ఉన్నాం, తేడా అది. అందుకని కాస్త సీనియర్లను పట్టుకుంటాం అంతే. నువ్వు ఎప్పుడో ఓసారి పడ్డావు కానీ మేము ఎప్పుడూ అలాగే ఉన్నావయ్యా అంటే బాగుందిరా, నా అనుభవం లాక్కునే దాన్ని చేయటూ లాగుతాడు. అంతకుమించి ఏమీ లేదు. దేవతలకి మానవులకి తేడా కూడా విషయం చెప్పాలంటే ఈ ఆరాధన ప్రక్రియ అంతా సాధనమే. అంతేగాని అది సాధ్యం కాదు, లక్ష్యం కాదు, అది సాధనం, అది త్రోవ. దాని ద్వారా చేరుకోవలసింది దాన్ని చేరుకోవలసింది ఇక్కడే ఉంది. ఇప్పుడు మూడు నిజం చూడ, మనం దేహంతో మాత్రమే ఉన్నప్పుడు నా అహం సర్వం, కలగంటున్నప్పుడు అహం సర్వం, కారణస్థితిలో అజ్ఞానాన్ని కూడా చూస్తూ గాఢనిద్రలో ఉన్నప్పుడు మమ సర్వం. అంతమందే కాందే ఉంది. అప్పుడు మనవాడెవరో బయటవాడెవరో భేదం కూడా లేదుగా, హాయిగా ఉన్నాగా. సరిగ్గా విష్ణువు, శివుడు, ఆంజనేయ స్వామి, రాముడు, దేవతలు ఎవరు వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళకి ఆ భేదాలు ఉండవు. మనకి ఈ భేదాలన్నీ ఉంటాయి, భార్యని, భర్తని, పిల్లలని. వాళ్ళకి ఆ భేదాలు ఉండవు. దేవతలకి మనకి తేడా. అది అతీత స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకని జ్ఞాతే తత్వే కుతో దుఃఖం ఇది వేదాంత డిండిమక. అప్పుడు చెప్పు, ఇలాంటి తత్వం తెలిసి ఉంటే కుతో దుఃఖం, దేనికి దుఃఖపడతావు, ఎవరు పోయారని, వారెవరు, నీకేం సంబంధం, ఎంతవరకు, భార్య అయినా భర్త అయినా ఎప్పుడు వచ్చారండి? 25 ఏళ్ళు వచ్చాక వచ్చారు. ఇప్పుడైతే 40 ఏళ్ళు వచ్చాక వస్తున్నారు కొంతమందికి అదృష్టవంతులు. దుఃఖం ఎంత ఆలస్యంగా వస్తే అంత మంచిది కదా, దానికే ఉంది. 40 ఏళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవట్లా. భారీ పెళ్లి కొడుకులు అర్చకుల్లో ఉంటారు. మీకు ఇలాగ భారీ పెళ్లి కొడుకులు ఉన్నారు, 40 పెళ్లి కాలేదు, ఉన్నారండి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక నీ జీవితంలో ఒక స్త్రీయో ఓ పురుషుడో వచ్చారా, అప్పుడు ఇంకా 7 అడుగుల అనుబంధం. అంత సినిమా లేదు జీవితానికి ఇక్కడ. ఇందుకు పాటలు పాడక్కర్లేదు ఇక్కడ. ఇంతవరకు ఆవిడెవరో నీకు తెలియదు. ఇంత చేసి భార్యో భర్తో జీవితంలోకి రాగానే మన భావాలు ఎలా మారిపోయాయంటే, మా గొడవ మేము చూసుకోవాలిగా. అప్పుడే అన్నదమ్ములతో తగాదా, అప్పచెల్లెలతో తగాదా. ఇంతకాలం వాళ్ళు కాదండి మనం చూసింది. ఈ భార్య ఎవరండి, భర్త ఎవరండి, అప్పచెల్లెళ్ళు ఏమయ్యారండి, అన్నదమ్ములు ఏమయ్యారండి, తల్లిదండ్రులు ఏమయ్యారండి? భార్య అనే ఓ పదార్థం, భర్త అనే ఓ పదార్థం రాగానే సెపరేట్ ఫ్యామిలీ. ఇక తల్లిదండ్రులతో సంబంధం లేదు, తోబుట్టువులతో సంబంధం లేదు. వాళ్ళ కష్టం వస్తే వస్తుంది, మనం ఎక్కడి నుంచి ఇస్తాం, మన గొడవలు మనకున్నాయి. ఎంత స్వార్థం వచ్చేసిందండి మనలో. దీనిపైగా సమర్థించుకుంటున్నాం మనం. చిన్నప్పటి నుంచి మన లాగులు చొక్కాలన్నీ మడత పెట్టిన అక్కో చెల్లో మనకి ఇవాళ కాకుండా పోయిందా? ఈ భార్య ఎక్కువైందా? ఏ రకంగా భార్య అక్కగారి కంటే ఎక్కువ అండి? మొహమాట లేకుండా మాట్లాడదాం. ఏ రకంగా అన్నగారి కంటే భర్త ఎక్కువ అండి? ఏ అన్నగారు కదా ఈ చెల్లెలు సంక్షేమం అంతా చూసింది, సరే పెళ్లి చేసింది అన్నగారు కదా. ఈ భార్య అన్నగారు అస్తమానం తలుచుకుంటే తప్ప, మంచిదే, మనం కూడా ప్రేమిస్తాం ఆయన్ని. నష్టం ఏంటి? ఎలా మర్చిపోతారు? 25 ఏళ్ళు 30 ఏళ్ళు అనుబంధం మర్చిపోతారా? ఒక్కసారి సాధ్యమాది. ఈ తత్వం తెలిసి ఉంటే అందరూ సమానమే. వీళ్ళంతా మధ్యలో వచ్చారు, వెళ్ళిపోతారు. భార్యనంత ఏమి ఉండరుగా, ఎంత ప్రేమించినా ఉండరు కదండి. ఎప్పుడప్పుడు ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు. ఒక్కసారే 2 ప్రాణాలు పోయాయన్న సందర్భాలు ఎవరికి ఉన్నాయండి? చాలా తక్కువ. ఎంత ప్రేమించారని అనుకుందాం, ఎవరో ఒకరిని భగవంతుడు ముందు తీసుకెళ్ళిపోతున్నాడు. జ్ఞాతే తత్వే కుతో దుఃఖం. అందుకని దేన్ని నువ్వు రాలగొట్టకు, నువ్వు వదిలిపెట్టకు. అది వదిలిపోతే ఏడవు. ఇదే తత్వం, 2 మొక్కలు. దానంతా అది వదిలిపోతే నువ్వు బాధపడక. అలాగే నువ్వు వదిలిపెట్టద్దు. మన ధర్మం మనం చెయ్యాలి. దంపతుల మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినా అంతే. మీరు భార్య కావచ్చు, భర్త కావచ్చు, దయచేసి మీ ద్వారా విడాకులు కావద్దు, అంతే. మనం ఇవ్వద్దు, మన ద్వారా కావద్దు. ఈ పాపం మనకొద్దు. అవతల వాళ్ళు బలవంతపడి తీసుకుంటే తీసుకోలేవండి, వాళ్ళ కర్మ ఏదో వదిలేయి. మనం దానికి పునాది వెయ్యం. ఆ రకంగా మనం ప్రవర్తించాం. అప్పుడు ఖచ్చితంగా సంసారాలు చాలా బాగుంటాయి. నేను ఎందుకు ఊరుకోవాలి, నా సంపాదన నాది, అందుకే వచ్చాయి ఇవన్నీ గొడవలు. అహంకారం కదా, మరి అహంకారమే కదా వదిలిపెట్టమని చెప్పేది. ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నాం? ఈ దేహం నాదనే భ్రమలో ఎందుకున్నామంటే దానికి చెబుతున్నారు శంకరాచార్య చక్కని సమాధానం. నా నామరూపే నిజతే సర్వత్ర వ్యభిచారతః అనామరూపం సర్వము స్యాత్ ఇది వేదాంత డిండిమఖ.
ఒకరిని వెంకట్రావు అని పిలిచామండి ఈ సభలో. వెంకట్రావు అన్న ఆయన నా పేరు చెప్పారు అని లేచాడు. ఎక్కడ వచ్చిందండి ఈయనకి పేరు? నా నామరూపే నిజతే, నామం కానీ రూపం కానీ నిజతం కాదు. సర్వత్ర వ్యభిచారత, వ్యభిచారం అంటే మరోలో అనుకోకండి, మార్పు. ఎప్పటికప్పుడు మారిపోతుంది మన పేరు మన రూపం. నా మటుకు నాకు 6 పేర్లు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి 6 పేర్లు ఉన్నాయి. మాతో స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరన్నా ఇప్పటికి ఎల్బి శాస్త్రి అంటారు ఇప్పటికి. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను 6వ తరగతిలో చేరా. నేను పుట్టాను కాబట్టి నన్ను ఎల్బి శాస్త్రి అని పేరెట్టారు. మాతో 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఎల్బీ గారు చాలా పెద్ద ఎల్బీ గారిని నేను వాడికి, మీకు అందరికీనేమో సరస్వతి పుత్రుడు. నాతో పాటు 10th క్లాస్ చదువుకున్నవాడు నన్ను ఎల్బీ గారు అంటాడు. వాడు బేగా అలాగే అనమంటాను నేను. నువ్వు ఎవరో మన యావండి అంటాడు, తోలు తెస్తానని చెప్పాను. నువ్వు నేను కలిపి చదువుకున్నావు, నువ్వు నన్ను ఎల్బీ గారు అంటావు అలా అని. ఎందుకంటే అలా ఎవడో అనేవాళ్ళు ఏడివాడ నాకు సరదా అను. మా ఊళ్ళో నన్ను బసవయ్య అంటారు. ఎందుకంటే వెంకట బసవ నరసింహారావు పూర్తి పేరు. బసవయ్య గారు అంటారు. మీకు ఆ విషయమే తెలియదు. చూసేవాళ్ళందరూ గరికిపాటి వారు అంటారు. మా అన్న ఈ ఊళ్ళో ఉన్నాడు, వాడు ఎప్పటికీ ఆచార్య అంటాడు. అదేం పేరు? అంతే, ఆచార్య వచ్చాడే అంటాడు. ఆచార్య అదేం పేరు? నా మట్టుకు నాకు 6 ఉన్నాయి, మీకు ఎన్ని ఉన్నాయి చూసుకోండి. మరి ఇందులో నరసింహారావు ఒకటే పేరంటే ఎలాగండి? ఏదో పేరు లేకపోతే వ్యవహారం నడవదు కాబట్టి. రేపు పొద్దున పాస్పోర్ట్లో పేరు ఏమిటంటే అక్కడ బసవయ్య అంటారండి, అక్కడ ఆచార్య అంటారండి, ఎల్బీ గారు అంటారు. బాబు ఇంటికి వెళ్ళిపో నాకు పిచ్చెక్కుతుంది అంటాడు. ఏదో పేరు వాడికి చెప్పాలా వద్దా? ఆధార్ కార్డు దగ్గర ఈ వేషం అని వేస్తే ఎలాగా? కానీ వ్యవహారం నడవాలి కాబట్టి ఒక ఖాయమైన పేరు రికార్డెడ్ 10th క్లాస్ రిజిస్టర్ అని పెట్టుకున్నాం. అందులో ఉన్న పేరు ఏదో చెబుతున్నాం. అందులో కూడా నాకు గరికపాటి వెంకట బసవ నరసింహారావు, జీవీబీ నరసింహారావు పూర్తి పేరు అది. మీకు గరికపాటి నరసింహారావు మాత్రమే తెలుసు. టీవీలో అదే వేస్తారు. ఇంత పొడుగెత్తే టీవీ పట్టదు. అదే తెలుసు, టీవీ వాళ్ళకి అదే తెలుసు, మీకు అదే తెలుసు. కానీ నాకు తెలుసు. నేను స్నానం చేస్తే వెంకట బసవ నరసింహారావు నామధేయం చదువుకుంటా. నరసింహారావు చదువు పూర్తి పేరు చెప్పాలి. అక్కడ పద్ధతి ఇంటి పేరు చెప్పకూడదు, లెక్కది పూర్తి పేరు చెప్పాలి. అయితే బియ్యంలో ఎందుకు రాయించారు? అంతే సంకల్పం. మరి ననామ రూపేణ ఇది ఎంత బాగా చెప్పాడండి. అందుకోటి అసలు పేరు పోనీ వెంకట్రావు పేరు ఒకటే ఉందనుకుందాం జీవితం అంతా. ఆ పేరు ఎప్పుడు పెట్టారండి? 21వ రోజునో 3వ నెలలోనో ఎప్పుడో పెట్టారు కదా. అంతవరకు పేరు లేదంటారా? తల్లి ఏముంటుంది? బొజ్జి మిరపకాయ బజ్జీ అంటే ఈ అంటలేదు వాడికి అప్పుడు మిరపకాయ బజ్జీ వాడి పేరు అది. పలికాడా లేదా? పేరు లేకపోతే ఎలా పలికాడు? బుజ్జి అనగానే పలికాడు, గజ్జి అన్న తల్లి ఏమన్నా పలికాడు అంటే అప్పటికంతే వాడి పేరు. అందుకే శంకరాచార్య చెప్పారు, ఎంత ప్రాక్టికల్ అండి వాస్తవం. నా నామరూపే నిజతే, నువ్వు అనుకుంటున్న పేరు రూపం అన్నీ నీకు వచ్చినవే తప్పితే ఉండవయ్యా, శాశ్వతం కాదు. పేర్లు చూసుకో, ప్రతి మనిషికి 4-5 ఉన్నాయి. ఇంకా విచిత్రం, మా అన్నయ్య ఆచార్య అంటాడా? మా అమ్మ ఎవరు? మా చంటాడు 56 ఏళ్ళు ఉన్నా చంటాడే ఆవిడికి. ఎందుకంటే నేను చివరివాడిని. ఇక సరే మా శ్రీమతి, ఆవిడకి మూడు బాగుంటే పెద్దలు పూజ్యులు గౌరవనీయులు అయిన గరికపాటి వారిని భోజనానికి పిలుస్తున్నావు అంటుంది. లేదనుకోండి, ఏం గరి ఏంటి వేషం అంటుంది. నమశివాయ చెప్పేసాం, అది కూడా రికార్డ్ అయిపోయింది. పలుకుతున్నావు లేదా అన్నం ఉండదు అక్కడ. ఏం గరి అంటే పలకపోతే మనకు అన్నవాడు పెడతాడు. భార్యను కూడా అంటుంది, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు అంటుంది. పెద్ద పొడుగు ఎందుకు వేదికల మీద పిలుస్తారు కదా, చూసి అంటుంది సరదాగా, అంత పొడుగు భోజనానికి రావాల్సిందిగా పిలుస్తున్నాం, ఇంట్లో మేమంటూ ఒకళ్ళు ఉన్నాం ఇక్కడ అంటుంది. అప్పుడప్పుడు సరదాగా, ఏం గారే ఏం గర్వం ఎక్కువైంది ఈ మధ్యన, ఇది కూడా సభ అనుకుంటున్నావా, ఏకవచనం చచ్చినట్టు పడతామండి. సంసారం అక్కడ. నన్ను గౌరవించాలి నువ్వు అంటే ఇంట్లో ఎలా కుదురుతాయి ఇవన్నీ? ఇంట్లో ప్రేమిస్తారు, గౌరవించరు, అదంతా ప్రేమే. ఏం గరి అయినా ప్రేమే. దగ్గర ఇంత పొడుగు అంటారు, ఎవరు పడుతారు? అంటే ఆవిడ దృష్టిలో గెరే, ఇంకోటి దృష్టిలో ఆచార, ఇంక మా అమ్మ దృష్టిలో చంట, మా క్లాస్మేట్ దృష్టిలో ఎల్బీగాడా, ఇక్కడ గరికిపాటు. ఏది నా పేరండి? నాకే విచిత్రంగా ఉంది. పోనీ రూపం లెక్కేద్దాం, పేరు మనకు తెలుసు, రూపం లెక్కేద్దాం. మనం అనుకుంటున్న రూపం కూడా మనది కాదు, అది నిత్యం మారింది. ఇప్పుడు ఫోటో టెక్నాలజీ బాగా ఉంది కాబట్టి, చిన్నప్పటి నుంచి ఫోటోలు అందరం తీసుకున్నాం కాబట్టి, ఏడాదప్పుడు ఫోటో, 2 ఏళ్లప్పుడు ఫోటో, 3 ఏళ్లప్పుడు ఫోటో, మీకు ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఫోటోలు దగ్గరికి పెట్టుకుని ఈ రాత్రి చూడండి రూపం ఎంత మారిపోయిందో. చక్కగా 20 ఏళ్ల క్రితం ఎంత జుట్టు ఉండేదండి, ఎంత అదృష్టవంతుండేను. ఇప్పుడు రమ్మన్నా రాదా ఫోటో? ఆ ఫోటో చూసి అడుగుతున్నాను నేను, మీకేం తెలుసు? ఒకప్పుడు ఇలా ఉండేది వన్సప్ అనే టైం అనుకుంటున్నాను నేను. మరి ఆ జుట్టు ఉన్న ఫోటో నాది కాదంటావా? ఇప్పుడు లేని ఫోటో నాది కాదంటావా? అది రూపం కదా, ఇది రూపం కదా. సైన్స్ చెప్పిన విషయం,
ప్రతిరోజు 500 కోట్ల కణాలు మన శరీరంలో మారిపోతున్నాయి. కోట్ల కొద్దీ కణాలు మారిపోతున్నాయి. బయోలాజికల్ చేంజ్ మనకి తెలియడం లేదు. లేకపోతే ఎలా ఎదుగుతున్నామండి? 10 ఏళ్ల కుర్రాడు 15 ఏళ్ళకి ఎక్కువ కనబడ్డాడు అంటే వాడు ఎప్పుడు ఎదిగా డిసెంబర్ 31 రాత్రి ఉన్నట్టుండి అలా ఎదిగాడా? అలా ఎవడో ఎదగడు. అలా ఎదిగితే కాళ్ళు పట్టేసుకున్న వాళ్ళు ఎదగకుండా ఏడాదికోసారి సరిగ్గా పుట్టినరోజు చూసుకుని ఎదుగుతాడా? లేదు కదా. అంటే నెలకోసారి ఎదిగాడా? లేదు. వారానికోసారా? లేదు. ప్రతి క్షణం మారుతోంది శరీరం. మనం అదే శరీరంలో ఉండి నేను 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 ఇదే నేనంటే ఇదే నేనంటే ఇదే అని బాగా అంటగాగడం వల్ల ఈ శరీరం మనది అనిపిస్తోంది తప్పితే లేకపోతే నిజానికి ఎప్పుడు ఈ శరీరం మనది కాదు. మన చిన్నప్పుడు శరీరం లేదు, మధ్య వయస్సులో శరీరం లేదు, ఇప్పుడు లేదు. ఇక ముందు ఇంకా విచిత్రంగా మారుతుంది. ఈ ఉన్న నలుపు కూడా తెల్లగా అవుతుంది. ఇంకో 4 ఏళ్ళు పోతే అది కూడా అవుతుంది. మనకి కాళిదాసు రఘువంశంలో చెబుతాడు చక్కనమాట. కర్ణమూలముపాశ్రిత్య వృద్ధాప్యం సూచతే అంటాడు. దశరథ మహారాజుని గురించి చెబుతూ ముసలితనం వచ్చేసరికి వెంట్రుకలు తెల్లబడతాయి. ఎక్కడో తెలుసా? చెవి దగ్గర ముందు తెల్లబడతాయి. లెక్కది వెంట్రుకలు తెల్లబడేవాళ్ళు ఎవరికైనా ముందు చెవి దగ్గర వెంట్రుకలు తెల్లబడతాయి. ఎందుకుట? ఆ తెల్ల వెంట్రుకలు చెవిలో చెబుతున్నాయట, ముసలాడు అవుతున్నావు ఇంక వేషాలు వేయకని. వేసినవి చాలు నాయన, ఇంకా వెయ్యకు అని ఆ వెంట్రుకలు చెవి దగ్గర ముందు తెల్లబడతాయట. లెక్క తెల్ల జుట్టు వాళ్ళు ఎవరికైనా సరే ముందు ఇక్కడ ఖచ్చితంగా ఈ తెలుపు. ఇక్కడ కూడా నాకు ఇక్కడ తెల్లబడ్డ ఇంకా కొంచెం ముందు పైన ముందు ముందు అది వస్తుంది. ఇంకా ఉందిరా మంచి కాలం ముందునా అని. ఇదేం శాశ్వతం కాదు కదా. అంటే ఈ తెల్ల వెంట్రుక ఏం చేస్తుంది చెవి దగ్గర అంటే, అబ్బాయి ముసలాడు అవుతున్నావు చూసుకో. ఇంకా పుట్టినరోజు వస్తే 60వ పుట్టినరోజు అనుకో, ఇక 30 లెక్కెట్టుకో. ఇంకా 30 కూడా ఇంక 20, 61 ఇంకా 19, 62 ఇంకా 18 అని పెట్టుకో. కౌంట్ డౌన్ అంటారే, పెట్టుకుంటే కాస్త జాగ్రత్తగా ఉంటాం. అప్పుడు 80 వచ్చాక రేపే అనుకుంటే సుఖంగా ఉంటాం. అంతేగాని ఇంకా మనకు ఉందండి జాతకం చెప్పారు, జాతకం చెప్పిన ఆయన కొంత నీకు లేదు, ఆయన ఇంక నీకు చెప్పాడు పొరపాటు. ఇవన్నీ అనవసరం అండి. 50 ఏళ్ళు దాటాయంటే పుట్టినరోజులు -80 పెట్టుకో. 100 ఏళ్ళు వాడు బతకట్లేదు ఇక్కడ. ఇంకా 30, ఇంక 29, ఇంక 26, ఇంక 12 అనగానే ఏం చేస్తాం వెంటనే? నాతి దూరే నృణామృత్యు ఇది వేదాంత రెండిమగ సుప్తే రుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం. నాతి దూరే నృణామృత్యు ఇది వేదాంత రెండిమగ సుప్తే రుత్థాయ, నిద్ర లేచింది మొదలు, సుప్త్యంతే మళ్ళీ నిద్రపోయే వరకు. బ్రహ్మైక్యం చింత్యతాం పరం. నేను బ్రహ్మని, నేను పరమాత్మని, నేను ఆత్మస్వరూపాన్ని, ఇది ఒక్కటే జీవబ్రహ్మ ఐక్యం గురించి చింతించు. ఇంక దేని గురించి ఆలోచించవు. ఆలోచించకపోతే పనులు ఎలా నడుస్తే అనకండమ్మా. మీరు 5 నిమిషాలు ఆలోచించినా 5 ఏళ్ళు ఆలోచించినా సమస్యకు అదే పరిష్కారం. ఏ సమస్య వచ్చినా నేను వాస్తవంగా చేసి చెబుతున్నా. మా ఇంట్లో పిల్లల గురించో లేదా బయట వాళ్ళ గురించో ఏదైనా ఒకటి చెబితే నాకు చెబితే మంచిది. ఎప్పుడు నేను వెంటనే దానికి ఈ వెంటనే చేయాల్సిందే చేస్తాం. లేదనుకోండి ఒక్కోసారి 6 నెలల తర్వాత వచ్చేదని చెబుతారు. నేను చక్కగా ఈ విషయం నాకు డిసెంబర్ 11 గుర్తు చేయంటాను. అదేమిటి ఇంకా 6 నెలలు ఉందంటుంది. గుర్తు చేయి, నీకెందుకు? పరిష్కారం కావాలా, తలనొప్పి కావాలా? డిసెంబర్ 11 గుర్తు చేయి, నేను చెబుతా 5 నిమిషాల్లో. అంతవరకు వదిలే, ఇక చర్చించక అయిపోయింది. ఎన్ని మాట్లాడుకున్నా అంతే, అది ఆ రోజు తేల్చాల్సిన విషయం. ఎందుకంటే పిల్లాడికి పెళ్లి చేయాలనుకున్నా, పెళ్ళిడు రావాలిగా. ఇప్పుడు చేసేస్తావా? రావాలిగా. మంచిది, పెళ్ళిడు వచ్చింది, సంబంధం రావాలిగా. మనం ఇంటింటికి వెళ్ళి మా అబ్బాయిని పిల్లనివ్వండి అడుగుతావా? కర్మ. ఇప్పుడు ఆ కర్మ కూడా వచ్చింది రండి. అడుగుతా, ఎవరో అనాలిగా, కాస్త ప్రస్తావనైనా రావాలిగా. ఏమండి మీ అబ్బాయి పెళ్ళికున్నట్టు? అవునమ్మా ఉన్నాడు అని రావాలిగా. అప్పుడు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నువ్వు నేను కూర్చొని చర్చించి ఏం చేస్తాం? ఇక్కడ బాగా పెంచుకోవడం అంటే ఇదే. విషయం వచ్చిందని ఆలోచిద్దాం, అప్పుడు చేద్దాం. తెలుసుకోవచ్చు, ఏం పెద్ద విషయాలు కావు ఇవి. ప్రతిదాన్ని మనస్సులో పెట్టేసుకుని ముందు ముందు ఏమవుతుందో, ఇప్పుడే ధరలు ఎలా ఉన్నాయి, ముందు ముందు ఎలా ఉంటాయి, అప్పటికి మనం ఉండం. ఆ శుభవార్త తెలుసుకో. ఇప్పుడు అంతగా ధరలు పెరిగే నాటికి మనం ఉండం. తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అన్నాడు పరవస్తు చెన్నైసూరి. మనం పోయిన తర్వాత ప్రపంచం ఏమైతే మనకేమంటే మనకి ఎందుక గొడవ? ఊరికే నెత్తి మీద పెట్టుకుని ఆలోచించడం. రేపొద్దున మృత్యు వచ్చేవాడు కూడా ఇంకా సుఖం ఎక్కడి నుంచి ఉంటుందండి? నాతి దూరే రుణాం మృత్యువు. మృత్యువు చాలా దూరంలో లేదండి, మీకు దగ్గరలో ఉంది అని చెబుతున్నాడు స్పష్టంగా శంకరాచార్య. అశుభం అంటే ఎలాగండి? చాలా దగ్గరలో ఉంది, గుర్తు చేసుకో. అందుకని దూరంగా ఎక్కడో ఉంది, ఇంకా సుఖపడదామని ఆలోచించక. అది గుర్తు రావాలంటే ముందు రూపం, దీనికి పెట్టిన పేరు తెలిసిపోయింది కదా, నీకు అందులో అనుమానమే లేదుగా, అర్థమైందిగా. ఈ రూపం మనం కాదు, ఈ నియతి, ఇది నియతం కాదు. పెరుగుతూ వచ్చింది, మారుతూ వచ్చింది, నలుపు తెలుపులు రంగులు మారాయి. గర్భం ధరించిన స్త్రీ తెల్లగా మారుతుంది, కాస్త ఎంత నల్లగా ఉన్నా సరే కొంత తెల్లబడుతుంది, మళ్ళీ మామూలుగా అయిపోగానే మామూలుగా ఉంటుంది. ఆ రంగులో కూడా మార్పు వచ్చింది, చూస్తున్నాం. కొంతమంది ఈ మధ్యన కొంచెం తెల్లబడ్డా అంటారు.
అంటే ఏదో తేడా వచ్చింది కదా, లేకపోతే అనరు కదా వాళ్ళు. అంచేత అదే మొన్న ఆవిడ అంటుంది ఒకసారి, నన్ను అందరూ చిక్కిపోయావు అంటున్నారు అంటుంది ఆవిడ. అలా అనాలని ఉద్దేశం అంతకంటే ఏం లేదు, నాకు తెలుసు. అందుకే నేను గిట్టిన వాళ్ళు అలాగే అంటారు, పట్టించుకోకన్నాను. బాధ ఇప్పుడు నేను ఎందుకంటాను, రోజు చూస్తుంటేను. అంతే, ఎవరు అంటారండి అంటే ఏదో చెక్కబట్టే అంటారు, తెల్లగా ఉండబట్టే అంటారు. మార్పు వచ్చిందా లేదా? నిన్నటికంటే మారిపోయిన శరీరాన్ని మనం అనుకుంటున్నామంటే, నిన్న అది మారినా మారని వాడు ఒకడు లోపల ఉన్నాడా లేదా? వాడు ఆత్మ, వాడు పరమాత్మ. స్పష్టంగా తెలిసిపోలే అది మనం, మళ్ళీ శరీరం మనం అని ఎలా అనుకుంటామండి? ఇది మారిపోతుంటే. నామరూపే నియతే సర్వత్ర వ్యభిచారత అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంత రిండిమగ. అందుకే నజీవ బ్రహ్మణోర్భేదక నామనా రూపేణ విద్యతే. నజీవ బ్రహ్మణోర్భేదక నామ్నా రూపేణ విద్యతే నామ్నో రూపస్య మిథ్యాత్వాత్ ఇది వేదాంత డిండిమఖ. ఈ మొత్తం భేదం అంతా నజీవ బ్రహ్మణోర్భేదక, జీవుడికి బ్రహ్మకి భేదం లేదు అని చివరి వాక్యాలుగా తెలియజేస్తున్నాడు. ఎలా తెలిసిపోతుందయ్యా? నామ్నా రూపేణ విద్యతే. ఆ భేదం కేవలం నామంలో ఉంది, రూపంలో ఉంది. పరమాత్మ బింబం, ఇతను ప్రతిబింబం, రూపంలో తేడా అది. ఇక నామం, ఆయన్ని దేవుడు అన్నారు, మనని జీవుడు అన్నారు, పేరులో తేడా అది. ఈ రూపంలో తేడా, పేరులో తేడా వల్ల ఇలా అంటున్నారు తప్పితే ఉన్నది ఒకటే పదార్థం. నామ్నా రూపేణ విద్యతే, నామము చేత రూపము చేత ఆ భేదం చేత అలా అంటున్నాం. మరి అది ఎలా పోతుందండి? నామ్నో రూపస్య మిథ్యాత్వాత్. ఇంతవరకు చెప్పుకున్నాం కదా, నామము మిథ్య, పేరు మిథ్య, రూపం అంతకంటే మిథ్య. ఎందుకంటే మనకి అందరికీ 5-6 పేర్లు ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. ఏ పేరు మంది? ఏదో ఇప్పుడు అలా పిలుస్తాడు బట్టి అనుకున్నాం. అలాగే రూపం చిన్నప్పటి నుంచి చాలా మారింది, ఈ రూపం ఇంకా ముందు మారుతుంది. అంచేది ఈ రూపము మిథ్యే, పేరు మిథ్యే. వీటిని బట్టే కదండి శరీరం మనం అనుకుంటున్నాం. ఆ రెండు మిథ్య అయితే ఎలా అనుకుంటామండి? అంచేతన ఈ రూపం వేరుగా ఉందని, పేరు వేరుగా ఉందని ఒక భ్రమపడి మనం అదే పేరు పిలిస్తే పలకడం, అదే పేరు మనదే అని కూడా అస్తమాను అంటగాగడం అంటారే. ఈ అంటగాగడం వల్లే వాసన పెరుగుతుంది. ఇదే వచ్చే జన్మకు కారణం. ఏదైనా ఒక పదార్థాన్ని మనం గిన్నెలో వండినప్పుడు, వంట చేస్తే బాగా అర్థం అవుతుంది. గిన్నెలో వండినప్పుడు కింద రొట్టె, కొయ్య రొట్టెలు లాంటివి చేస్తారు, అడుగును బాగా అతుక్కుపోతుంది, అంటుకుపోతుంది. అట్లాగా నెట్టి గోకిన రాదు. దాన్ని నానబెడతారు, లేదా ఇంకా చింతపండు పులుసు వేస్తారు, ఓ రోజంతా నానబెడతారు ఒక్కోసారి, లేకపోతే కుదరదు. అలా నానబెట్టకుండా మీరు దాంట్లో అన్నం పరవాన్నం వండేశారనుకోండి, పరవాన్నం మాడువాసన వస్తుంది. అది పరవాన్నం దోషం కాదు, కింద అట్టకట్టిన రొట్టె దోషం. సరిగ్గా మన మనస్సులో పాపాలు, పుణ్యాలు, గొడవలు, రాగద్వేషాల జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవి బాగా అట్టకట్టాయి. దీనికి వేదాంత డిండిమం అనే చింతపండు పులుసేసి నానబెట్టి పోగొట్టాలి. ఇవి మనం చేయాల, ఇవి మనవి కావు, అనవసరం. అందుకే దయచేసి దండం పెట్టి చెబుతున్నానమ్మా, ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా దయచేసి గుర్తు చేసుకోకండి, వదిలేయండి ఆ విషయాన్ని. పుణ్యాలు అంతే, మాటికి గుర్తు చేసుకుని దుఃఖపడి వివసులైపోయేవాళ్ళు కొందరు. అలాగే దానాలు, ధర్మాలు, పుణ్యాలు అస్తమాను చెప్పుకుని గుర్తు చేసుకుని గర్వపడేవాళ్ళు కొందరు. ఇవే మరుసటి జన్మకి, దుఃఖానికి, అన్నిటికీ కారణం. వాటిని అక్కడ వదిలేయాలి. ప్రాయశ్చిత్తమగో జ్ఞానం. మనస్సు నుంచి వీటిని వెళ్ళగొట్టడమే జ్ఞానం. అయిపోయింది, వదిలేసాం. శనగలు తిన్నాను, చేతులు కొడుకున్నా లెక్క. వేరంటాల సామెత ఎంత గొప్ప సామెత అండి. శ్రావణ మాసంలో శనగలు పంచి పెడతారు. ఎంత గొప్ప విషయం. తింటే మంచిది, ఎక్కువ తినకూడదు. కడుపున పుస్తకాలు కొన్ని తినచ్చు. ఆ పచ్చి శనగలు అలాగే తినాలి కొన్ని, అది మంచిది. పైగా ఆ కన్నె పిల్లలకు అది మంచిది, అందుకని వాళ్ళకి అవి ఇస్తారు. అంత గొప్ప ఆలోచన అది. ఆ వయస్సు కన్నె పిల్లలకు అది మంచిది, అందుకని ఇస్తారు. అందరూ బొక్కేయకూడదు, వాళ్ళకి అది బేరంటాం. మొగాన్ని పిలిస్తే తాంబూలం ఇస్తారు, శనగలు ఎవరో వాళ్ళు తినకూడదు. కానీ శనగల్లో గొప్పతనం ఏమిటంటే, అది ఏదో రుచి దానికి ఉంది, కాస్త కడుపు నిండింది, ఆహారంలాగే ఉంది. ఎంత సుఖమైన ఆహారము అంటే, నాప్కిన్ అక్కర్లేదు, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, చేతికి ఏం అంటుకోలేదు. శనగలు తిన్నా చేతులు కడుక్కోకపోయినా పర్వాలేదు, ఓసారి కడిగేసుకుంటే గొడవ వదిలిపోతుంది. జీవితం అంతా అంతే. ఆ పని చేసాం మర్చిపోయాం, ఈ మాట చెప్పాం, వదిలేయి. ఊరికి దాని గురించి ఎందుకు చర్చ? మనం కూర్చున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో గుర్తు చేసుకుంటాం. ఎవరన్నా ఉంటే 10 ఏళ్ల క్రితం ఎలా ఉండి, మన దగ్గరికి ఎవరో వచ్చారండి, ఒక పెద్ద ఆయనతో మాట్లాడడం గౌరవంగా. ఆయన వెళ్ళిపోయాక, వీడిప్పుడు ఇలా ఉన్నాడు కానీ ఒకప్పుడు నీకు ఎందుకే గొడవ ఇప్పుడు అంటే, వాడిప్పుడు ఇంత గొప్పవాడుగా ఉండడం ఈ పెద్ద మనిషికి ఇష్టం లేదు. అసలు విషయం అది. ఎప్పుడో వాడు చిన్నప్పుడు 6వ తరగతిలో అమ్మాయి జల్లాగిన విషయాన్ని ఇప్పుడు అర్జెంటుగా బయట పెట్టాలి. వీళ్ళంటే ప్రవచనం చెబుతున్నాడు కానీ 6వ తరగతిలో అమ్మాయి జల్లాగకపోతే వేదాంత డిండిమో మాట్లాడతానని నేను సాధ్యమేనా? అద్వైతం చెబుతావా?
నిజంగానే లాగా 5 అమ్మాయిలు ఎదురుగా ఉన్నారు, ఇంతంత పొడుగు జళ్ళు ఉండేవి, ముళ్ళేసాం, లాగాం, శుభ్రంగా పెట్టాం, 6వ తరగతిలో చేసాం ఆ పని. మొహమాటం ఏమంతా రికార్డు అవుతుందని చెబుతున్నాం. అప్పుడే మా మాస్టర్ గోమ కొట్టడం మరి లాగితే ఆయన తప్పు లేదు, నా తప్పు లేదు. కొట్టామన్నాడు, పాఠం వినకుండా జడలు లాగుతున్నావా? నేను పాఠం కూడా విన్నానన్న, అదో పెద్ద పొగరు. అయితే పాఠం చెప్పరా అన్నాడు. కొలంబస్ పాఠం చెప్పాడు, ఇప్పుడు గుర్తు నాకు, 60 ఏళ్ళలో కోదండరామయ్య గారు సోషల్ మాస్టర్, ఆయన వెళ్ళిపోయాడు, నేను ఉన్నాను ఇక్కడ. కొలంబస్ పాఠం మొత్తం అప్పగించా. అప్పుడు అన్నాడు, ఒరే నువ్వు అవధానం అవుతావురా అన్నాడు. మహానుభావుడు ఆశీర్వచనం వల్ల అయ్యాడు. ఆయనకు తెలుసు అవధానం అంటే, నాకు తెలియదు అప్పటికి. ఒరే నువ్వు పక్క జడ లాగుతున్నావు, పాఠం చెబుతున్నావు. అవును, ఎంతంత పొడుగు జడండి, నేను ఊరికే లాగలేదేమో. ఒక అమ్మాయి ఇలా వెనక్కి విసిరింది, ఆ రిబ్బన్ నాకు తరిగింది, ఆత్మాభిమానం దెబ్బతింది. ఇప్పుడు అసలు అవకాశాలు అన్నీ కొత్తిమీర కట్టలే, ఏం లాగుతాం? జడా లేదు, రిబ్బన్ లేదు. విద్యార్థులు ఎంత దురదృష్టవంతులు, సరసం లేదు ఎక్కడ. మరి నా మీదకి జడ పడితే నా కోపం రాదా? ఆ రిబ్బను ఈ అమ్మాయి, ఈ రిబ్బన్ ఆ అమ్మాయి, 5 అమ్మాయిలు లేచే అవకాశం లేకుండా ముళ్ళేసా. ఒక్కసారి మా పక్కవాడికి నవ్వు వచ్చింది, బెల్లగొట్టే ముందు నవ్వేశాడు, అందుకని బయటపడింది. లేకపోతే సిబిఐ ఎంక్వైరీలో కూడా దొరకదు, అది నేను పారిపోయేవాడిని. ఉంటామన్నప్పుడు ఇప్పుడు ఇలాగ వేదాంతం మాట్లాడతాం. ఇప్పుడు నువ్వు బయటికి లాగితే లాక్కో, నీ సరదా నా సరదా ఏమిటట. కొంతమంది ఇలాగే ఉంటారు. మీకు నాకు అందరికీ ఉంది ఈ సమస్య. మనం వృద్ధిలోకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. వీడు చేసిన చిన్నపాటి పని ఏదో పెద్దది పని, తప్పే చేసాం, మహాపాపం చేసి ఇప్పుడు అవసరమా అది? ఆ పాపం నేను అనుభవిస్తానుగా, నువ్వెందుకు చర్చిస్తున్నావు ఆ విషయం? సరదా. ఇతరుల ఇళ్లల్లో జీవితాల్లో విషయాలని చర్చించడం మనకి సరదా. ఈ వాళ్ళవి మనవి కూడా చర్చించుకున్న జ్ఞాపకాలను ఇవి జ్ఞాపకం అవుతున్నాయి, ఇవే పాపాలు అవుతున్నాయి, ఇవే పునర్జన్మకు కారణం అవుతున్నాయి. ఈ వ్యవహారాలు, ఈ పేరు కారణంగా, రూపం కారణంగా మనం చేసిన పనులు వ్యవహారాలు వదిలేస్తే నజీవ బ్రహ్మణోర్భేద నామ్నా రూపేణ విద్యతే నామ్నో రూపస్య మిథ్యాత్వాత్ ఇది వేదాంత రెండిమగ. విష్ణువు రామావతారం ఎత్తాడు, వైకుంఠానికి వెళ్ళాక ఇంకా మాటలు మాట్లాడాలి, అయిపోయింది ఆ విషయం. మళ్ళీ కృష్ణావతారం ఎత్తాడు. వైకుంఠంలో విష్ణువు ఎవరు వెళ్ళి పలకరించినా ఆయన మాట్లాడ్డా ఆ విషయం. ఇంకా నేను ఒకప్పుడు రామావతారంలో ఏం చేశానంటే లక్ష్మి అని లక్ష్మికి చెప్పక్కల, అప్పుడు ఆవిడ కూడా ఉంది సీతాదేవిలాగా. ఆవిడకి చెప్పడం వీడు అమ్మ పుట్టిన మేనం అవని చెప్పడం. ఇంకా ఆయన ఆ మరిచిపోయే లక్షణం దేవతల్లో ఉంటుంది. ఎక్కడదెక్కడ వదిలేస్తారు వాళ్ళు, శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు. మనం అలాగాది ప్రతిదాన్ని ఇంత పొడుగు పెద్ద సినిమా తీసి చెబుతూ ఉంటాం ఇక్కడ, మంచి చెడ్డ కూడా. అందుకే వదిలేయి. ఇంకో మాట, పిండ నజీవ బ్రహ్మణోర్భేద పిండ బ్రహ్మాండ భేదత వ్యష్టే సమష్టే రేఖత్వాత్ ఇది వేదాంత రెండిమక. పిండం అంటే జీవుడు, బ్రహ్మాండం అంటే మొత్తం ఈ సృష్టి అంతా. పిండం అంటే జీవుడు ఒక్కడే కాదు, లోపల పిండం రూపంలో అండపిండ బ్రహ్మాండములు అంట. ఆడవాళ్ళ పాటల్లో చాలా బాగా చెప్తారు అన్నమాట. అండపిండ బ్రహ్మాండములందున అంట. అండము అంటే స్త్రీ శరీరంలోంచి విడుదలయ్యే అండం. అది పిండం ఎప్పుడైంది? పురుష వీర్యం కలిసిన తర్వాత పిండం అయింది. అంటే శరీరం వచ్చింది, కడుపులో ఉందమ్మా పిండం అంటారు. గట్టి పిండం అనే మాట కూడా వచ్చింది. వాడు మహా గట్టి పిండం అంటే కడుపులోనే మంచి దృఢంగా తయారయ్యాడు అనమాట. అది పిండం అండి. కడుపులో ఉన్నప్పుడు జీవుడి శరీరం ఉంది, జీవత్వం కాదు, జీవుడి శరీరం పిండం. అంతకుముందు స్త్రీ శరీరంలో నుంచి వచ్చేది అండం. ఇది పురుష వీర్యం కలవడం వల్ల ఏర్పడింది పిండం, అండపిండం. ఇది బ్రహ్మాండం. మొత్తం బ్రహ్మాండం అంతా కొన్ని పిండాల కలయికయ్యా, అంతకంటే ఏముందయ్యా. ఇక్కడ ఎన్ని ఉన్నావు. అందుకే కోపం వచ్చిన మా ఇళ్ళలో నీ పిండాకుడు అంటారు. దానివల్ల కూడా మాకు వేదాంతం వచ్చింది. అదో అదృష్టం, లేకపోతే అలా తెలుస్తుంది. ఇప్పుడు కోపం వచ్చినా పిండాకుడే. దానికి 25 ఏళ్ళు వచ్చేవరకు అర్థం తెలియలేదు. శుభ్రంగా ఉన్నవాడు పిండాకుడు అన్నాం. అన్నీ అపశకరం మాటలే అంతే. అదో మాట. దానివల్ల నిజానికి అశుభం కాదండి. ఏమిటి పిండం, ఏమిటి కూడు? పోయిన వాడికి 3 పిండాలు పెడతారు అక్కడ, తండ్రి, తాత, ముత్తాత. అది వాళ్లే తినాలి, ఇంకెవరు ముట్టుకోకూడదు. ఆ ముట్టుకోవడం అశుభం కూడా భావిస్తారు. అంతే, నీకు అలాంటి కూడా వస్తుందిలే నీకు అన్నట్టుగా. చాలా ఘోరమైన తిట్టు వాడేస్తారు అలాగా. అంతే, అలా అలవాటు పడిపోయారు. అది చాలా మామూలుగా తీసుకుంటారు. ఆ కడుపులో ఉన్నటువంటి పిండం, అలాగే కొన్ని లక్షల కోట్ల పిండాలు కలిపి ఈ బ్రహ్మాండం. అందుకని నజీవ బ్రహ్మణోర్భేదక పిండ బ్రహ్మాండ భేదత. పిండము బ్రహ్మాండము ఏదైనా పిండస్వరూపం. ఇది చిన్నది, అది పెద్దది, అంతకంటే ఉందండి. మనం కొనే రకరకాల బొమ్మల్లో వాటిలో చిన్నవి పెద్దవి లేవా? పెట్టెల్లో విమానం ఎక్కాలి అంటే ఏదో చిన్న పెట్టి హ్యాండ్ లగేజ్ అంటాడు, పైన పెద్ద లగేజ్ అంటాడు. లేవా? 6 రకాల పెట్టె లేవా ఒకే రకం?
అలాగే ఈ పిండంలో భేదం, ఈ పిండం చిన్నది, బ్రహ్మాండం పెద్దది, క్వాలిటీ అంతా ఒకటే, లక్షణం ఒకటే, పరిణామాలు ఒకటే, శుభాశుభాలు ఒకటే, మార్పులు ఒకటే. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. ఒక శరీరం మీద పరిశోధన చేసిన వాళ్ళు అన్ని శరీర లక్షణాలను నిర్ధారించట్లేదా? దానికోసం అన్ని శరీరాలు పరిశీలిస్తారా? ఎవరు ఊరుకుంటారు? ఒక శరీరాన్ని, ఒక కప్ప శరీరం కోశారు, ఇంకా కప్ప లక్షణాలని చెప్పట్లా. అది పిండం ఏమిటో తెలుసుకో, బ్రహ్మాండం తెలిసిపోతుంది. ఏమిటి తేడా ఎక్కడుంది? వ్యష్టే సమష్టే రేకత్వాత్ ఇది వేదాంత డిండిమక. ఈ పిండము వ్యష్టి, మనం జీవుడు, వ్యక్తి వ్యష్టి అంటే ఒక్కడు. సమష్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కలిపి సమష్టి. వ్యష్టి సమష్టి ఒక్కటే అని మనం గ్రహిస్తే ఈ వ్యష్టులన్నీ ఏకమే. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు జరుగుతున్న దృశ్యం గమనించండి. ఇప్పుడు ఇది వ్యష్టి కాదమ్మా, సమష్టి. ఎందుకంటే మీరు ఎవ్వరూ మాట్లాడడంలా, నేను ఒక్కడే మాట్లాడుతున్నా, మీరందరూ నా మాటలు వింటున్నారు. ఇక్కడ ఉన్నది ఒక సమష్టి తత్వం, కానీ మాట్లాడుతున్నది ఒక్కడే. ఇప్పుడు వ్యష్టే సమష్టే రేకత్వాత్ ఇది వేదాంత డిండిమఖ. దీన్ని అంతటినీ కలిపి మనం సభ అన్నాం. సభ అంటే ఏమిటి? ఎంతమంది లెక్క ఏదైనా ఉందా? కొన్ని 1000 మంది ఉండాలి, 500, 300, అదేం లేదు. అమెరికాలో నేను ఎక్కడో మాట్లాడుతుంటే 25 మంది వచ్చారు. ఎంతమంది వచ్చా నాకే, తర్వాత ఇచ్చే వ్యవహారం ముఖ్యం. కానీ 25 మంది వచ్చారు, ఏదో మాట్లాడుతున్నారు. వాడు పాపం మా కార్యకర్తలకి బాధ కలిగింది. సహస్రావధాని గారిని పిలిచాం, 100 మంది అయినా వస్తారనుకున్నాం, 25 మంది వచ్చారు, ఆయన బాధపడ్డా. నేను వెంటనే చెప్పాను, నువ్వు బాధపడకయ్యా, మేము భక్తి టీవీలో ABN ఆంధ్రజ్యోతిలో చెబుతున్నాం. ఎవడో ఉండడు, ఒక కెమెరా వాడు ఉంటాడు అక్కడ. వాడు దేబ్జమ్మోహం వేసుకుని ఎప్పుడు మానేస్తావని చూస్తూ ఉంటాడు. 5-6 గంటలు చెబుతాం. ఇక్కడ చెప్పడం ఏముందండి, 2 గంటలు తెల్లారితే షూటింగ్, హైదరాబాద్ వెళ్ళగానే 6 గంటలు చెప్పాలి, 10 భాగాలు చెప్పాలి. ఆంధ్ర మహాభారతం 1476 వరకు చెప్పాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ 86 వరకు చెప్పాలి, ఏకధాటిగా చెప్పాలి. ఇలాగే అక్కడ పుస్తకం ఉండదు, అక్కడ ఉండేది మంచిగా చేసే, మళ్ళీ ఇలాగే కెమెరా అంతే చెబుతున్నామండి. అందుకని నేను అన్నా, బాబు మేము టీవీలో అలవాటు పడ్డాం, అంతకుముందు వేరే నేను బాధపడేవాడిని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదయ్యా, ఒక్క కెమెరా ఒకటి ఉండగా హాయిగా చెబుతాను. అందుకని మాకు ఒకడు ఉంటే సభ, 2 ఉంటే మహాసభ, 4 ఉంటే అంతర్జాతీయ సమ్మేళనం. ఇది ఇప్పుడు దేవలోకం, మామూలు లోకం కాదు ఇది. ఇంకా అంటే సభకి నిర్వచనం చెప్పండి మీరు, 10, 20, 30, 50, 1000 లెక్కేం లేదండి. అంటే ఇది సమిష్టి స్వరూపమా కాదా? కానీ ఇది వ్యష్టే నడుపుతుందో లేదా దీన్ని, ఇంకెవరు ఏం చేయట్లేదు ఇక్కడ, వినడం తప్ప. అంచేది వ్యష్టే సమష్టే రేకత్వాత్ ఇది వేదాంత డిండిమక. ఈ సమష్టి భావం పెంచుకుంటే భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుంది.